మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి 11 మాసాలు దేవుడు మనల్ని కాపాడి 12వ మాసంలో ఆల్రెడీ 15 రోజులు అయిపోయినాయి. మరి ఇంకొక 15 రోజులు మాత్రమే ఉన్నాయి. మనందరికీ దేవుడు అడుగుతున్నటువంటి ఒక మాటకి ఈరోజు మనందరం కూడా సమాధానం ఇవ్వాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ పునరుద్ధానపు ఆరాధన కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఒక మాటని తెలియచేశాడు. ఆ మాట మనందరికీ సంవత్సరాంతంలో ఉన్న మనందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైన అవసరము. ఎవరికి వాళ్ళే పరిశీలనగా ఆలోచన చేసుకోవాల్సిన విషయం అన్నమాట. ఏంటి ఆ వచనం అంటే, యెహెజ్కేలు పుస్తకంలోకి వస్తే మనము యెహెజ్కేలు 22వ అధ్యాయము, యెహెజ్కేలు 22వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు అందరూ కూడా చూడండి. యెహెజ్కేలు 22వ అధ్యాయము 30వ వచనము 31వ వచనం. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరుచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రత చేత వారిని దహింతును. ఇదే యెహోవా వాక్కు. అర్థమైందా? మరోసారి చదివానా? సంవత్సరాంతంలో ఉన్న 2023 సంవత్సరం అంతా కూడా మనము దేవుని సన్నిధిలో గడిపాం. చివరికి వచ్చినటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరుచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించను ఒక్కడ కూడా నాకు కనబడటం లేదు. కాబట్టి నా ఉగ్రతని, నా కోపాన్ని నేను వారి మీదకి పంపిస్తాను. ఇదే దేవుని మాట అని చెప్తున్నాడు. ఈ చదివినటువంటి ఈ మాటలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఎందుకు దేశాన్ని పాడు చేయాలనుకుంటున్నాడు? ఎందుకు దేవుడు దేశాన్ని పాడు చేయాలనుకుంటున్నాడు? భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు, అందులో సమస్త జీవరాశులన్నిటినీ నోటి మాటతో కలుగు చేసిన దేవుడు, అందరికంటే ముఖ్యంగా ప్రేమగా మనుషుని ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఎందుకని దేశాన్ని నేను పాడు చేస్తానంటున్నాడు అంటే, పరిస్థితులు అన్నీ కూడా దేవుని యొక్క చేజారిపోయే స్థితిలోకి వెళ్ళిపోయినాయి. దేవుడు సమస్తాన్ని చేసిన తర్వాత మీరు ఆదికాండం 6వ అధ్యాయంలో కానీ చూస్తే మనుషుల యొక్క తలంపులు, ఊహలు కేవలం చెడ్డవైపోయినాయి. దేవుడికి విరోధంగా బతుకుతున్నారు. దేవుడు అంటే భయం లేకుండా బతుకుతున్నారు. దేవుని కొరకు జీవించే వాళ్ళు ఎవరు లేరు. దైవ భయం అన్నిటికంటే లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు ఒకసారి దేవుడు జలప్రళయంతో మొత్తాన్ని, నోవా కుటుంబాన్ని తప్ప అందరూ కూడా అందులో మునిగిపోయినట్లుగా మనం చాలాసార్లు చదువుతూ ఉన్నాం మనం. ఎందుకని దేవుడు జలప్రళయాన్ని తెప్పించాలి అనంటే, మనుషులు దేవుని యొక్క మాటను దాటి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ప్రాకారమును దిట్టపరచడానికి, బద్దలైన సందుల్లో నిలబడి సరిచేయటానికి ఒక్కడైనా ఉన్నాడా, ఒక్కడైనా నిలబడేవాడు ఉన్నాడా అని దేవుడు విచారించి 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 చూస్తూ ఉన్నాడంట. మరి 2023 సంవత్సరం అంతా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ 15 రోజులు మినహాయించుకొని. మరి ఈ పరిస్థితులన్నిటి మధ్యలో నువ్వు ఏ ప్రాకారాన్ని దిట్టపరిచావు? ఏ బద్దలైన సందుల్లో నిలబడ్డావు? అలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా మనకి? సంవత్సరాలు గడిచిపోతా ఉన్నా కానీ, ప్రతి ఆదివారపు ఆరాధనలో మనం పాల్గొంటున్నా కానీ, దేవుడు మరొక ప్రశ్న మనకు వేస్తున్నాడు. ఏంటంటే, ప్రాకారమును దిట్టపరచువాడు, ప్రాకారాన్ని దిట్టపరిచేవాడు ఎవరన్నా ఉన్నాడా? ఒక్కడన్నా? రెండో మాట ఏంటంటే, బండ సందుల్లో నిలబడేవాడు కావాలి దేవుడికి. ఎక్కడ నిలబడాలి? బండ సందు అంటే తెలుసా? సరే, తర్వాత చెప్దాం. కాబట్టి మన జీవితంలో దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకు పిలిచాడో, ఆ పిలుపు వెనక్కున్నటువంటి అర్థం ఏంటో మనకు తెలియకపోతే
మనం దేవుణ్ణి సంతోషపెట్టే వారమై ఉండం. ఒకవేళ మనం పాడే పాట కానీ, వినే వాక్యం కానీ, మనం చెప్పే మాటలు ఎదుటి వాళ్ళు విని ఎవరైనా దూరం నుంచి చూసి సంతోషించవచ్చు. అరే, మీ దగ్గర చాలా బాగా ఆరాధన జరుగుతుంది, చాలా బాగుంది, మీరు బాగా పాడుతున్నారు, బాగా చెప్తున్నారు, అన్నీ బాగున్నాయి మీ దగ్గర నుంచి చెప్పొచ్చు మనల్ని. అది కాదు దేవుడు అడుగుతుంది. ప్రాకారమును దిట్టపరిచేవాడు ఉన్నాడా అంటే ఏంటి తెలుసా మీకు అర్థం? ప్రాకారాన్ని దిట్టపరచడం అంటే అర్థం ఏంటంటే దేవునికి మనిషికి మధ్యలో ఉన్న సంబంధాన్ని బలంగా చేసేవాడు కావాలి. ఎవరు కావాలి? దేవునికి మనిషికి మధ్యలో ఉన్న ఆ రిలేషన్ని మరలా కట్టుదిట్టంగా చేయగలిగిన వాడు కావాలని దేవుడు చూస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు మనందరి కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టి మనిషి యొక్క పాపానికి పరిహార్థంగా తన రక్తాన్ని చిందించి దేవునికి మనిషికి మధ్యలో వారధిగా నిలబడ్డాడు. హల్లెలూయా! వారధిగా నిలబడ్డాడు. దేవుని ఉగ్రత మనిషి మీదకి రానివ్వకుండా ఆ ఉగ్రత తనపైన వేసుకొని మనందరి కొరకు బలి యాగంగా ఆయన చనిపోయాడు. అర్థమవుతుందా? అంటే యేసుప్రభు ఏం చేశాడు అంటే బండ సందుల్లో లేకపోతే ప్రాకారాన్ని దిట్టపరిచాడు. అంటే ఏంటి? దేవునికి మనిషికి మధ్యలో ఉన్న ఆ రిలేషన్ని ఆయన ఏం చేశాడంటే సరిచేశాడు. ఎఫెసీ పత్రిక 2:17లో ఆ మాట ఉండేది, తీయొద్దులే. ఆయనే సమాధానకర్త అయిన మన మధ్యలోకి నిలబడ్డాడు. ఒక చేత్తో దేవుణ్ణి పట్టుకున్నాడు, ఒక చేత్తో నిన్ను పట్టుకున్నాడు, నన్ను పట్టుకున్నాడు. ఇలాగా ఆయన ఏం చేశాడంటే దేవుని ఉగ్రత మనిషి మనకి రానివ్వకుండా ఆపేశాడు ఆయన. కారణం ఏంటి అనంటే ఈరోజు మనిషి ఏమైపోయాడనంటే దేవుని యొక్క చిత్తంలో నుంచి పూర్తిగా తొలగిపోయి స్వచిత్తం ఏర్పాటు చేసుకుంటున్నాడు. స్వచిత్తం అంటే ఏంటి? దేవుడు ఏ విధంగా సంఘాన్ని కట్టమన్నాడు, ఏ విధంగా సంఘంలో క్రమాలు ఉండాలి, ఏ విధంగా దేవుడు సంఘంలో పనిచేయడానికి మనము తగిన విధంగా ఉండాలని లేదు. ఇప్పుడు తనకు నచ్చితే, తనకు ఆలోచన వస్తే ఏదైనా చేసేస్తానే ఉన్నారు. ఇది ఇలా చేసేయాలి, అది అలా చేయాలి, అది ఎలా చేసేయాలి, అదే ఉండిద్ది. కానీ పౌలు గారు అన్నారు ఒకటే మాట, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం. హల్లెలూయా! ఏంటంటే సంఘం? దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. ఇక్కడ ఎవ్వరు పెత్తనాలు చల్లటానికి కుదరదు. ఇక్కడ దేవుడే ప్రధాన కాపరిగా ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు అధికారిగా ఉండాలి. ఇదంతా దేవుని యొక్క ఉద్దేశంలో జరగాలి, అంతేగాని మన ఇష్టం వచ్చిన జరిగేది కాదు. కాబట్టి ఇక్కడ మనందరికీ ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాకారాన్ని దిట్టపరచాలి. మనిషికి దేవునికి మధ్యలో ఉన్న బంధాన్ని బలపరచాలి, అంటే గట్టిగా చేయాలి. మరి ఎంతమంది గురించి మనం చేస్తుంటాం అలాగా? ఒకవేళ యోనా లాంటి ప్రశ్న నీకేసాడనుకో, యోనా లాంటి ప్రశ్న, యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ఏం రాశాడు చూడండి. యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాశాడు చూడండి, చదవండి. ఏం రాశాడు చూడాలి. యోనా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. నినేవా పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి ఘోరమైంది కాబట్టి నీవు లేచి నినేవే మహాపట్టణానికి పోయి దానికి ఏం కలుగుతుంది? దుర్గతి అని ఎవడు చెప్పారు? దేవుడు యోనాకు చెప్పాడు. ఏమన్నాడు యోనా? నినేవే పట్టణానికి నువ్వు వెళ్ళు. నినేవే పట్టణం ఎలా ఉందంటే నా దృష్టికి బహు ఘోరంగా పాపం చేసి కనపడుతున్నారు వాళ్ళు, దాని గతి బహు దుర్గతి పట్టిదని చెప్పు, దానికి వెళ్ళి చెప్పు యోనా అని చెప్పాడు. ఇప్పుడు యోనా ఏం చేయాలి? వెళ్ళి నినేవే పట్టణస్తుల ప్రజలకి దేవుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ తెగిపోయినటువంటి బంధాన్ని ఏం చేయాలంటే యోనా వెళ్ళి పతిష్టం చేయాలి. అది దేవుడు యోనాకు చెప్పిన మాట కదా. మనల్ని ఎందుకు పంపించాడు ఇక్కడికి? నువ్వు నేను ఎందుకు వచ్చాము ఇక్కడికి? మనం చేయాల్సిన పని ఏంటి? కనపర్తి ప్రాంతంలో ఉన్న ప్రజలకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి దుర్గతి అంటే ఏంటి? దేవుని దృష్టికి కోపంగా ఇక్కడ ప్రవర్తిస్తున్న వారందరి యొక్క ప్రవర్తన ఏంటి? లేదా దేవునికి విరోధంగా ఉన్నటువంటి ప్రజలకి మనం ఏం చేయాలి? ఏం చేయడానికి వచ్చాము ఇక్కడ? వాడికైతే వాడికే పట్టిద్దిరా, మనకెందుకురా, వాడు చేస్తాడు అని చెప్పడానికి వచ్చామా? దేనికి వచ్చాము అంటే కనపర్తి ప్రాంతం ఉన్న ప్రజలకి
దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ బంధాన్ని, అంటే ఒకవేళ దేవుని కోపం వచ్చిందనుకో, నువ్వు అక్కడ వచ్చి నిలబడాలి, నువ్వు వచ్చి ఆడ నిలబడాలి. అందుకే పంపించింది ఇక్కడికి. తెల్ల బట్టలు వేసుకొని వచ్చి కాసేపు నిలబడి ఉండి చెప్పడానికి కాదు వచ్చింది. దేనికి వచ్చామంటే మన ఇక్కడికి కనపర్తి ప్రాంత ప్రజల మీద కోపం వచ్చిందని దేవుడు అనగానే నువ్వు వచ్చి అడ్డం నిలబడాలంటే, ఇక్కడ నువ్వు వచ్చి అడ్డం నిలబడాలి. నువ్వు వచ్చి అడ్డం నిలబడితే అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఏం చేయాలి? నిన్ను బట్టి, సరే ఈసారికి నీ మొహం చూసి నేను వదిలేస్తున్నాను అని చెప్పగలిగేటటువంటి స్థాయి మనకుందా? మనల్ని బట్టి అది మనం నేర్చుకోవాలి. అవునా? అదే మనం నేర్చుకోవాలి. మోషే నిలబడ్డాడు వెళ్ళి. మోషే ఒక్క క్షణం జరిగి ఇక్కడ ఈ క్షణం నేను వీళ్ళందరూ కూడా చంపేస్తానంటే మోషే నిలబడ్డాడు అక్కడ. అందుకే మీరు కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 9వ వచనం చదవండి. అందులో ఏం రాసుకున్నాడు మోషే? కీర్తనల గ్రంథం 90వ అధ్యాయంలో 9వ వచనం ఏం రాశాడు? మోషే అనుభవం, మోషే కీర్తన కదా అది, 90వ కీర్తన 9వ వచనం విన్నారా? నీ ఉగ్రతను భరించుచునే. హల్లెలూయా. ఎలా గడిపాడంటే మోషే? ఎలా గడిపాడు? మా భార్య బాగా తట్టుకోలేకపోతున్నాను, నా పిల్లలు బాగా తట్టుకోలేకపోతున్నాను, నాకేంట్రా బాబు ఈ పరిస్థితి అనుకున్నాడా? తన జీవిత కాలం అంతా కూడా దేవుని ఉగ్రతను భరించాడంట మోషే. ఎవరి కోసం? కుటుంబం కోసమా? లేదా పిల్లల కోసమా? ఎవరి కోసం భరించాడు? తన ప్రజల కోసం. తన ప్రజలు అనకూడదు, దేవుని ప్రజల కొరకు. హల్లెలూయా. ఎవరి ప్రజల కోసం? దేవుని ప్రజల కోసం. అలాంటి ప్రజల కోసమే కదా మోషే ఉంది. మరి అలాంటి మోషే ఒకసారిగా మాట్లాడింది, ద్రోహులారా అన్నాడు. దేవుడు క్షమించకూడదా? మనకు తెలిసింది ఆ నీతి, అది మనకు తెలిసిన నీతి అది. దేవుడితో ఒక్కడే మాట్లాడు, మోషే ఇంకా నాకు నువ్వు నీ వ్యవహారం ఏం చెప్పొద్దు. ఒక్కసారి ఎంత కష్టపడ్డాను, ఎంత ప్రయాసపడ్డాను, రాత్రింబగళ్ళు నిద్ర లేదు, 42 సార్లు ఆ సీనాయి కొండెక్కాను, ఈ ప్రజలతో తిట్టులు తిన్నాను, ప్రతి ఒక్కరు నా మీద గొడవ పడ్డాడు. ఏ దేశం కోసం అయితే ఇదిగో నాయనా, ఇదిగో నన్ను పిలిచి నేను వచ్చానో అది ఒక్కసారి నేను అందులోకి వెళ్ళి కాలు పెట్టిన తర్వాత ఇక నేను అక్కడ చచ్చిపోయిన పర్వాలంటే మరలా దాని గురించి నా దగ్గర మాట్లాడొద్దని చెప్పాడు. ఎంత కోపం వచ్చింది మనకైతే. ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు నాకు, ఎంత కష్టపడి ప్రయాసపడి ఎంత చేస్తే నేను ఒక్క మాటకి నేను అంది అన్నాడు. అనుకోని మోషే, లేకపోతే దేవుడు అలా అనుకుని క్షమించాడు అనుకున్నాడా? మోషే ఇంకోసారి దాని గురించి నాతో మాట్లాడబాక. మీరు ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలోనే 30 తీయొద్దులు ఎవరు అక్కడ రాస్తాడు, చెప్పుకున్నాడు. నేను ఎన్నోసార్లు ఆయన బతిమలాడుకున్నాను, ఎన్నోసార్లు బతిమలాడాను నేను, కానీ మోషే నన్ను మళ్ళీ నువ్వు అడగొద్దు అనగల నాకు చాలా దమ్మున. సీనాయి పర్వతం దగ్గర అహరోను దూడం చేశాడు కదా. చేసినప్పుడు వెళ్ళి దేవుడు అహరోను చంపడానికి వెళ్తే మోషే అడ్డపడ్డాడు. వెళ్ళి అయ్యా నువ్వు ఏమనొద్దు, చంపొద్దు, ఏమనొద్దని బ్రతిమలాడుకున్నాడంట. మోషేని చూసి దేవుడు సరే వదిలిపెట్టానని చెప్పాడంట. అది దేవుడు కోరుకుంటుంది, అది మన దగ్గర ఉండాలి. అంతే తప్ప దేవుడు ఎందుకు మనల్ని ఇక్కడికి పంపించాడు అంటే ఉగ్రత రాబోతుందా, నువ్వు వెళ్ళి నిలబడాడు అడ్డం. నేను చూడగానే దేవుడు సరే. మీరు ఒకసారి ఆమోస్ గ్రంథం కూడా తీయండి. ఆమోస్ గ్రంథం తీయండి ఒకసారి. ఆమోస్ గురించి ఏం చెప్పాడో, మన మీద దేవుడు ఎంత బాధ్యతను పెట్టి మనల్ని ఇక్కడ పంపిస్తున్నాడో దాన్ని మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఆమోస్ గ్రంథం తీయండి. 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం తర్వాత అంతా మీరు చదివితే మనకి 2 మాటలు అర్థం అవడానికి 2 మాటలు మనం చదువుదాం. 7వ అధ్యాయంలో 3వ వచనం చదవండి, లేకపోతే 2వ వచనం చదవండి. నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నువ్వు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము కలిగిన వాడు అతడు ఎలాగ నిలుస్తాడయ్యా అని మనవి చేయగా దేవుడు ఏమయ్యాడంట? పశ్చాత్తాపడి తాను చెయ్యాలనుకున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని చేయకుండా ఆగిపోయాడంట.
ఎవరు ఈ ఆమోజు? పశువుల కాపరి, దేవుడి చేత పంపించబడినవాడు. ఒక పశువుల కాపరి యాకోబు మీదకి, అంటే యాకోబు కాదు, ఇశ్రాయేల్ జనం మీదకి ఒక ఉగ్రత రాబోతుంటే మధ్యలో అడ్డం నిలబడి, అయ్యా యాకోబు కొద్ది జనం కలిగిన వాడు, కొంచెం నువ్వు ఓపిక పడి చూడయ్యా అనగానే దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. చూసావా? అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నా ఉగ్రతని మనిషి మీదకి వెళ్ళలేకుండా ఆపటానికి ఎవరన్నా ఉండాలి మధ్యలో. ఎందుకంటే దేవుడికి అంత కోపం. లేకపోతే మోషే చెప్పేదాకా తెలియదా? ఈ ప్రజలను అరణ్యంలో తీసుకొని చంపేస్తే నువ్వు బలం లేని దేవుడు అనుకుంటాడు, వాళ్ళ దేవుడు వాళ్ళ ప్రజల్ని మధ్యలో చంపేసి అనుకుంటారు. అవన్నీ మోషే వివరంగా దేవుడు చెప్పాలా? ఆడ భావన ఏంటి తెలుసా? నడిపించటానికి మోషే ఎంత ఇష్టంగా ఉన్నాడు. ఈ బండ సందుల్లో లేకపోతే నాకు ప్రజల మధ్యలో ప్రాకారంగా నిలబడడానికి మోషే ఎంత ఇష్టపడుతున్నాడు అనేదే ప్రతిసారి మోషేని పరీక్షిస్తున్నాడు. అర్థమైంది మీకు? యేసు ప్రభు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి ఏంటి రీజను? తండ్రిని ప్రేమిస్తున్నాడు అంతే. నిన్ను కాదు ప్రేమిస్తాను, తండ్రిని ప్రేమించాడు. తండ్రిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమ కొరకు ఏంటి నాన్న నువ్వు బాధపడతా ఉన్నావు, నీ బాధ ఏంటంటే నా ప్రజలు నా చేయి విడిచి వెళ్ళిపోయారు. మరి ఏం చేయాలి? ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు బహుఘోరమైన పాపంలో ఉన్నారు. వాళ్ళు ఎంత చెప్పినా ఆ పాపంలో తిరిగి రావట్లేదు. ఏం చేయాలి అర్థం కావట్లేదంటే అప్పుడు దేవుడు నన్నేం చేయమంటావు అంటే వాళ్ళందరి కొరకు నువ్వు బలిగా అర్పించబడాలి, కొట్టబడాలి, దున్నబడాలి, నీ మొహాన్ని ఉమ్మేస్తారు, నువ్వు భయంకర వాళ్ళ శిక్షలన్నీ నీ మీద వేసుకొని మరి నువ్వు వాళ్ళ కొరకు చనిపోతావా అంటే నేను చనిపోతాను నాన్న, నేను చనిపోతాను అని నీ కొరకు నా కొరకు మహిమను విడిచి వచ్చాడు ఆయన ఇక్కడికి. హల్లెలూయా. కాబట్టి ఏమన్నాడు? దేశమును పాడు చేయకుండా ఉండాలి అంటే ప్రాకారాన్ని దిట్టపడిచేవాడు ఎవరన్నా ఉన్నాడా అసలు? దేవుడికి ప్రజలకి మధ్యలో ఆ బంధాన్ని సరిచేయగలిగిన వాడి కొరకు ఎదుగుతుంటే అంట ఎవ్వడు కూడా దొరుకుతలేదు. మరి ఇన్ని సంవత్సరాలు మనకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. మనం ఎంతమంది ఆ ప్రాకారంగా వాళ్ళకి నిలబడుతున్నాం? మనం వెళ్ళి ప్రాకారం అంటే ఏంటో తెలుసా? శత్రువు బారి నుంచి కాపాడేది, దేవుని ఉగ్రత నుంచి కాపాడేది. దేవుని కోపం వచ్చినప్పుడు నిలబడాలి వెళ్ళి అక్కడ సేవకుడు అట్లా అడ్డంగా. పాలెంలో తెగులు, దేవుడి మాట వినలేదు ప్రజలు, ఏంటి దేవుని ఉగ్రత దిగి వచ్చింది. అట్లా అహరోను ఎక్కడున్నావు నువ్వు అనగానే అహరోను పరుగుని వెళ్ళి దోపాతి చేత పట్టుకొని చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో నిలబడితేనంట తెగులు ఆగిపోయిందంట. తెలుసా? అది దేవుడు కోరుకుంటుంది. చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో అహరోను నిలబడ్డాంట దోపాతి పట్టుకోగానే తెగులు అక్కడ ఆగిపోయింది. ఎవరు అహరోను? ఇశ్రాయేలు సర్వ సమాజానికి పాప పరిహార్థంగా నిలబడినవాడు, ఇశ్రాయేలు యొక్క పాపమంతా మోసేవాడు అహరోను. ఆయన వచ్చి నిలబడగానంట ఏం జరిగింది? తెగులు అక్కడ ఆగిపోయింది. ఈరోజు మనం నిలబడితే ఏం జరుగుతుంది? మనం నిలబడ్డామని ఇప్పుడు ఎన్ని నెలలు? 11 నెలలు పూర్తి అయిపోయినాయి. 12వ నెలలకు వచ్చేసాము. ఇంకా మనకంతా ఉత్సాహం ఉంది. న్యూ ఇయర్ ఎలా చేసుకోవాలి, క్రిస్మస్ ఎలా చేయాలి, దేని ఎలా డెకరేషన్ చేయాలి, దేని ఏ విధంగా చూసుకోవాలి ఉంది, మంచిదే. కానీ ప్రాకారాన్ని దిట్టపరిచామా? మీ ఊరిలో నువ్వు ప్రాకారాన్ని దిట్టపరిచావా? మీరున్న దగ్గర మీరు ప్రాకారాలు దిట్టపరుస్తున్నారా? మేమున్న కాడ ప్రాకారాన్ని దిట్టపరుస్తున్నామా? అంటే ప్రజలకి దేవుడికి మధ్యలో సత్సంబంధాన్ని పెంచుతున్నామా? ఎలా ఉన్నాం మనము అనేది మనం నేర్చుకోవాలంట, అనేది మనకు అర్థం అవ్వాలి. నేను ఎందుకు పంపించబడ్డాను, లేదా ఎందుకు దేవుడు నన్ను లోకంలోంచి వేరు చేశాడు, ఎందుకు దేవుడు నన్ను కాపాడాడంటే నేనేం చేయాలి తెలుసా? ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారో, ఎవరైతే దేవుని ప్రేమ లేని వారుగా ఉన్నారో, ఎవరైతే దేవునికి కృపను పొందుకోలేక ఉన్నారో అలాంటి వారికి దేవుడికి మధ్యలో నేను నిలబడి అది వాళ్ళు పొందుకునేదాకా వారి కొరకు నన్ను నేను సాక్రిఫైస్ చేసుకోవాలి, నన్ను నేను సమర్పించుకోవాలి. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఏలియాని సారేపతి విధవరాలింటికి దేవుడు దేనికి పంపించాడు?
దేనికి పంపించారు చెప్పండి మీరు? సారేపతి గ్రామంలో ఉన్నటువంటి విధవరాల దగ్గరికి ఏలి అని దేవుడు దేనికి పంపించాడు? దేనికి పంపించాడు? కరువులో పోషించబడ్డానికి కాదు, సారేపతి విధవరాలు కొడుకును కాపాడడానికి. అర్థమైందా? కరువు కోసం కాదు పంపించింది. సారేపతి విధవరాలు కొడుకు చచ్చిపోతాడు, ఆ కొడుకును బ్రతికించడానికి ఏలియా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళని చెప్పాడు. అర్థమైందా? అప్పుడు ఆమె చెప్పింది, దైవజనుడా నిజంగా నీ మాట దేవుడి మాటే, హల్లెలూయా. సారేపతి విధవరాంట్లో తిన్నాడు, తిని శుభ్రంగా తినేసి తేపుతా అది ఇది అన్నాడా? అలా లేడు ఏలి అందుకు పంపించాలి వాళ్ళ ఇంటికి. ఎందుకంటే సారేపతి విధవరాలు కొడుకు చనిపోతాడు, ఆ విధవరాలు దేవుణ్ణి ఎరిగినది, ఆ విధవరాలు దేవుణ్ణి ఆనుకుంది, ఆమెకి ఆ అబ్బాయి తప్ప వేరొక ఆధారం లేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల మధ్యలో ఏలియా నిలబడి, ఎక్కడ నిలబడ్డాడు? జీవన్ మరణాల మధ్యలో నిలబడ్డాడు. వాళ్ళ ఇంట్లో నిలబడి ఆ తల్లికి కొడుకు చనిపోయినా కానీ మరలా బతికిచ్చినట్టు తీసుకొచ్చి ఆమెకు అప్పగించాడు. ఇదే దేవుడికి ప్రజలకి మధ్యలో మనము సరిచేయటం అంటే. దేవుడు అందుకు మనల్ని పెట్టాడు. అందుకే యేసుప్రభు సింపుల్గా చెప్పాడు, నువ్వు లోకానికి వెలుగై ఉన్నావురా బాబు అని చెప్పాడు. అంతే, లోకానికి నువ్వు వెలుగు. ఎందుకు వెలుగు? చీకట్లో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు, చీకట్లో నడుస్తున్నారు చాలామంది. ఎంతోమంది చీకట్లో నడుచుకుంటూ అదే లోకం అనుకొని బతుకుతున్న వారికి నువ్వు ఒక వెలుగుగా కనపడాలి, నువ్వు ఒక వెలిగే వ్యక్తిగా వాళ్ళ మధ్యలో ఉండాలి. ఇది కాదురా నిజమైనటువంటి దారి, ఇది రండి నా దగ్గరికి అని మార్గం చూపించే వాడివై ఉండాలి అనేది దేవుడు యేసుప్రభు క్రైస్తవులకి ఇచ్చినటువంటి లేదా ఉండమన్నటువంటి మాదిరి. అది అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నా మన పని ఏంటి? ఇప్పుడు ప్రాకారమును తిట్టు. నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నాను. నిద్ర లేచిన కానీ మీ పిల్లలు అంతలా తిడుతున్నారు కదా, మీరు ఎంత కట్టారు వాళ్ళని చెప్పండి? మీరు ఎంత కట్టారు వాళ్ళని? ఎంత కట్టారు వాళ్ళని? దేవుడికి వాళ్ళకి మధ్యలో మీరు ఎంత బంధాన్ని పెంచారు చెప్పండి? మీరు పెంచారా? పెంచటంలా తుంచుతున్నారు మీరు. వాడు పూర్తిగా దేవుడి మీద వాడికి విరక్తి కలిగేటట్టు చేస్తున్నారు. అది కాదు దేవుడు చేయమంది, అది కాదు. మీరు మంచివారై ఉండకుండా మీ పిల్లలకి మంచి ఈవులు కావాలని మీరు ఎలా అడుగుతున్నారని చెప్పాడు. నువ్వు దేవుడికి మధ్యలో నిలబడి ప్రాకారాన్ని దిట్టపరిచేవాడిపోతే నీ కొడుకు కూడా అదే అవుతాడు. నువ్వు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. 18 సంవత్సరాల వయసులో బలిపీఠం మీద పడుకో అంటే చేతులు కట్టి పడుకున్నాడు ఇస్సాకు. ఎవరు నేర్పించారు ఇస్సాకు చెప్పండి? ఇస్సాకు ఎవరు నేర్పించారు అవన్నీ చెప్పండి? ఎవరు నేర్పించారు? మీరు నేర్పించారా? దేవుడు నేర్పించాడా? అబ్రహాం చూసి నేర్చుకున్నాడు. ఈరోజు నీ కొడుకైనా లేకపోతే మా కొడుకైనా నా కొడుకైనా ఎవరైనా నిన్ను చూసి నేర్చుకోవాలి. అది దేవుడు కోరుకుంటుంది. ఏ పరిస్థితుల్లో నువ్వు ఎట్లా ఉన్నావో చూసి తన తప్పు తాను. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు అనుకో, ఆ సమయంలో తండ్రి ఎందుకు గుర్తొచ్చాడు చెప్పండి? తండ్రి ఎందుకు గుర్తు రావాలి? తండ్రి ప్రేమను మించింది వాడికి ఏం అనిపించలే మిగిలిన తర్వాత చూసినప్పుడు. స్నేహితులు వచ్చారు, స్నేహితులు చూశారు, డబ్బు నుంచి తిన్నారు, తాగారు, వెళ్ళిపోయారు. తర్వాత మరొకటి ఎక్కడికి వెళ్ళి చూసినా మా నాన్న లాంటి ప్రేమ ఎక్కడ లేదనుకున్నాడు. కాబట్టే సరాసరి మా నాన్న ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. అది దేవుడికి ఇప్పుడు ఉంది, అది దేవుడు కోరుకుంటుంది. అందుకే నేను చెప్తున్నాను, మీ పిల్లలకి మీరు ప్రేమను పంచండి, శిక్షించాలి. టైం ఉండేది, ఒక టైం అనేది ఉండిద్ది. ఆ టైంలో చెప్పాలి నువ్వు, అంతేగాని ఎప్పుడు 24/7 మీ నాన్న ఏంటో నేను అడిగా అనుకో, మా నాన్న ఎప్పుడు నన్ను కొనుక్కుంటాడు, సనుక్కుంటూ ఉంటాడు, ఎప్పుడు నన్ను అది చేయమంటారు, ఇది చేయమంటారు, ఇలా మీరు ఉన్నారనుకోండి, మీ పిల్లల మనసులోంచి మీరు ఏమి తెలుసుకోలేరు. మీరు ఏమి తెలుసుకోలేరు. నీ బిడ్డ నీ ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, నీ కొడుకు కానీ కూతురు కానీ మనసులో ఒక ఆలోచన వస్తే, ఏదైనా వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉంటే నీకు చెప్పాలొచ్చి, అది నేర్చుకోవాలి. నీకు చెప్పాలొచ్చి, నేను మా నాన్నకి చెప్తే, మా అమ్మకి చెప్తే నాకు మంచి సజెషన్ ఇస్తారు, వాళ్ళు ఒక మంచి మార్గం నాకు డైరెక్షన్ చెప్తారని, ఒకళ్ళు తప్పు అయితే సరి చేస్తారనే ఆ భావన వాళ్ళ హృదయంలో కలిగించినప్పుడు నువ్వు అప్పుడు ఏది చెప్పినా వాళ్ళు చేస్తారు.
అలా కాకుండా నేను వాళ్ళ మీద పెత్తనం చెలాయించాలనే పెత్తనం చెలాయిస్తున్నారు మీరు, వాళ్ళు ఇంకా ముద్దోలైపోతారు అంతే. మార్చేది దేవుడు, సరిచేసేది దేవుడు. అన్నీ వాళ్ళకి తెలుసు. మనం అనుకుంటాం వాళ్ళకేం తెలియదు, అన్నీ తెలుసు. కాకపోతే వాళ్ళు దేని గురించి వాళ్ళు అలా అయిపోతున్నారో వాళ్ళకు ఒక రోజు ఉంది, ఆ రోజు తప్పకుండా దేవుడు తీసుకొస్తాడు. కాబట్టి వాళ్ళ జీవితము ముందు మనం కట్టాలి. ఎలా అంటే నిన్ను నువ్వు కట్టుకుంటున్నప్పుడు వాళ్ళు చూస్తారు. నువ్వు ప్రార్థన చేస్తే వాడు ప్రార్థన చేస్తాడు, నువ్వు వాక్యం చదివితే వాడు వాక్యం చదువుతాడు, నీ మాటలనే వాడు అంటే వింటా ఉంటాడు. ఈ రోజు కాకపోతే ఇంకొక రోజైనా కానీ మా నాన్న ఇది కదా అని తెలుసుకొని తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టుగా తిరిగి రాగలుగుతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రాకారమును దిట్టపరిచే వారమై ఉండాలి. దేవుడికి ప్రజలకి మధ్యలో ఉన్న రిలేషన్ మనం బాగు చేసే వాళ్ళమై ఉండాలి. అంతేగాని ఆ రిలేషన్ మనల్ని బట్టి సన్నగిల్లేదై ఉండకూడదు. ఎంతమందికి మీకు యెరోబాము తెలుసు? యెరోబాము తెలుసా? యెరోబాము ఏం చేశాడు? ప్రజలకి దేవుడికి మధ్యలో ఉన్న రిలేషన్ ఏం చేశాడు? హేమా? తెంచాడా? ఎలా తెంచాడు చెప్పు? 2-3 మాటలు చెప్పు. ఎలా తెంచాడు? యెరోబాము ఇశ్రాయేలు ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి ఆ బంధాన్ని ఎలా తెంచాడు? ఎలా తెంచాడు? నువ్వు పూర్తి చేయమ్మా, మిమ్మాయి తెంచుద్దని చెప్పింది. ఎలా తెంచాడు చెప్పు? యెరోబాము రాజు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడికి మధ్యలో ఉన్న బంధాన్ని తెంచాడంట. ఎలా తెంచాడు? పాసా? నువ్వు కూడా పాసా? అందరు పాసే, అందరు పాస్. ఎలా తెంచాడు అని అంటే దేవుని ప్లేస్లో దూడను తెచ్చిపెట్టాడు. ఏం చేశాడు? దేవుని ప్లేస్లో దూడను తెచ్చిపెట్టాడు. 1 రాజుల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం చదవండి. 1 రాజుల గ్రంథం 14:9 దేవుడు ఏం చెప్తున్నాడు? త్వరగా 1 రాజుల గ్రంథం 14:9 చదువు కలేషు. ఇశ్రాయేలు రాజైన ఏంద్రా నిన్ను మార్చారు ఎక్కడికి? ఏ బాబు, చదివే పని లేదు నీకైతే. చదువు. నీకంటే ముందుగా ఉన్న వారందరికంటే అధికముగా కీడు చేసి నన్ను బొత్తిగా విసర్జించి పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు కాబట్టి ఇంకొద్దులే, నీ కుటుంబమే నాశనం అయిపోద్దని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడితో సంబంధం దగ్గర చేయకుండా యెరోబాము అనే రాజు ఏం చేశాడంట? దేవునికి ప్రజలకి మధ్యలో ప్రాకారాన్ని దిట్టపరచవలసిన వాడు తెగ్గొట్టాడు, తుంచేశాడు. అందుకే ఆయన వంశమే నాశనం అయిపోయింది. అర్థమవుతుందా? కనుక మనం చేయాల్సిన విషయం ఏంటంటే ప్రజలకి దేవునికి మధ్యలో నువ్వు ఒక వారధిగా నిలబడాలి. నిన్ను దాటి అవతలకి, అంటే నిన్ను బట్టి దేవుడు వాళ్ళ మనవిని ఆలకించాలి. అదే కదా మీరు నిన్న శుక్రవారం చదివాం కదా, ఏంటి మలాకి 1వ అధ్యాయంలో ఉండిద్ది ఆ మాట. ఎవరైనా నిన్ను బట్టే నేను ఒకరిని అంగీకరించేదని మలాకి 1వ అధ్యాయంలో 9వ వచనమో 10వ వచనంలో ఉంది. తీయొద్దులే. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనల్ని బట్టి దేవుడు మరొకరిని అంగీకరించాలి. ఎప్పుడైనా మిమ్మల్ని ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారా? ట్రాఫిక్ పోలీసు హెల్మెట్ లేదనో, లైసెన్స్ లేదనో, లేకపోతే మరేదైనా ట్రిపుల్ డ్రైవ్ చేస్తున్నారో పట్టుకున్నారా? పట్టుకుంటే మనం ఏం చేస్తాం? అప్పుడు మనం తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి వాళ్ళతో చెప్పిస్తాం. అందరూ అట్లా చెప్పిస్తాను నేను అంటలేనులే. కొంతమంది రిలేషన్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తారు. అప్పుడు ఫోన్ చేయగానే ఎవరు అంటే నేను, వాడు మావాడు వదిలిపెట్టేసి అనగానే నిన్ను వదిలిపెట్టేస్తారు లేదా? వదిలిపెట్టేది పోలీసు వదిలిపెట్టేస్తాడు. అంటే నువ్వు తెలియకపోయినా ఎవరైతే ఆయన ఫోన్ చేసి మాట్లాడారో ఆయన తెలుసు కాబట్టి ఆయన్ని చూసి నిన్ను వదిలిపెట్టాడు. అట్లాగే ఈ ప్రాంతం మీద కోపం వస్తున్న, ఈ ప్రజల మీద కోపం వస్తున్నప్పుడు ఇక్కడ నువ్వు కనపడాలి.
ఓహో మనోడు ఇక్కడ ఉన్నాడు రా, సరే వీడిని బట్టి ఈసారి క్షమిద్దామని అని తట్టు ఉండాలి. అంతేగాని యోనా లాంటి వ్యవహారం మనం చేసామనుకో, యోనా లాంటి వ్యవహారం మనం చేసుకుంటే ఏం జరుగుతుంది? దేవుడు ముందు మనకు బుద్ధి నేర్పి తర్వాత వాళ్ళని బాగు చేస్తాడు. వచ్చి ముందు మనకు బుద్ధి నేర్పిస్తాడు. బుద్ధిలో నేనేం చెప్పాను నీకు, నువ్వేం చేసావని. సరే, ఇంకా ఒక విషయం వెళ్దాం, డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు ఒక ఆయన అడుగుతున్నాడు, ఒక ఆయన వెళ్ళమని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు వెళ్ళమంటున్నాడో అక్కడ 2-3 మాటలు మీరు చదివితే మనకు అర్థమవుతుంది. ఏంటంటే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోకి మనం వస్తే అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, చదవండి మీరు 6వ వచనం కానుంచి, 6వ వచనం కానుంచి నేను చదువుకుంటానులే. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అప్పుడు నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అని చెప్పాడు. యెషయా ఏమన్నాడు? నన్ను పంపు అన్నాడు. దేనికి పంపమన్నాడు అంటే, మీరు కానీ చూస్తే అప్పుడు 9వ వచనం, ఆయన నీవు పోయి ఈ జనములతో ఇట్లా చెప్పుము, మీరు నిత్యము వినకుందురు కానీ, నిత్యము వినుచుందురు కానీ గ్రహింపరు, నిత్యము చూస్తారు కానీ తెలుసుకోరు. వారు కనులతో చూసి, చెవులతో విని, హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనులు హృదయము ఏంటంట? చదవండి, పెద్దగా చెప్పండి. ఇంకా చదవండి మీరు. ఏంటి అంటే ఏంటిది? కొవ్వు చేత. అంటే మీరు నాన్ వెజ్ తినే వాళ్ళకి బాగా అర్థమైంది కొవ్వు అంటే ఏంటో. కొవ్వు చేత వారి చెవులు మందపరిచి వారి కనులు మూయించుమని చెప్పెను. అంటే ప్రజలు ఎట్లా ఉన్నారంట? ప్రజలు ఎలా ఉన్నారు చెప్పండి? వింటున్నారు కానీ గ్రహించుకోవట్లేదు, చూస్తున్నారు తెలుసుకోవట్లేదు. వాళ్ళ హృదయాలు మందంగా ఉన్నాయి, వాళ్ళు దేవుని మాటకు లక్ష్య పెట్టడం లేదు. ఇలాంటి ప్రజల మధ్యలోకి యెషయాని వెళ్ళమని చెప్తున్నాడు. వెళ్ళి వాళ్ళతో మీరు చెప్పండి. ఇదే ప్రవచనం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా ఉంది. యెషయా చెప్పినా కానీ ఆ రోజు మీరు చెప్పారు, మీరు ఎవరు వినలేదు, ఈరోజు కూడా మీ పరిస్థితులు అదే అని చెప్పేసి మత్తయి సువార్తలో యేసు ప్రభు మాట్లాడుతున్న ఈ వచనాన్ని ఎత్తి చూపిస్తున్నాడు అక్కడ. కాబట్టి చూస్తున్నారు, వింటున్నారు, అర్థం కావట్లేదు, వారి హృదయం దేవుని మీద తిప్పుకోవట్లేదు. ఇలాంటి ప్రజల మధ్యలో మీరుండాలి. మనం ఉండి ఏం చేయాలంటే వారి హృదయము దేవుని వైపునకు తిప్పేటట్లు, వారి చెవులు దేవుని మాటకు లోబడేటట్లు, వాళ్ళు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించేటట్టు చేయవలసిన బాధ్యత ఎవరిది? మంది. మరి ఇందులో ఎంత దూరం వెళ్ళాం మనం? ఇందులో దేవుని వాక్యము వినాలని వచ్చారు. ఏం వింటున్నారు వాళ్ళు? ఎందుకు వినలేకపోతున్నారు చెప్పండి? ఎందుకు వినలేకపోతున్నారు? యేసుప్రభు 3 రోజులు ప్రసంగం చేస్తే ఒక్కడు కూడా లేవలేదు. 3 రోజులు వాక్యం చెప్తా ఉంటే ఒక్కరు కూడా లేవలేదంట వాళ్ళు. మరి ఎందుకని ఇప్పుడు చెబుతుంటే గంటకే రివర్స్ అయిపోతున్నారు? చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పట్లేదా? అవునా? చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు, అంతే కదా? సరే, పోనీ వినేవాళ్ళు సరిగ్గా వింటలేదా? అది కూడా కాదు. చెప్పేవాళ్ళు బాగా చెప్తున్నారు, వినేవాళ్ళు బాగానే వింటున్నారు, అంతా అర్థమైపోతుంది, కానీ ఎందుకని మార్పు రావట్లేదు? 2 జరిగి ఉండాలి ఆడ. ఒకటి చెప్పేవాళ్ళని సరిగ్గా చెప్పకపోవాలి, వినేవాళ్ళని సరిగ్గా వినక ఉండాలి. 2 బాగానే జరిగినప్పుడు ఎందుకని మార్పు రావట్లేదు చెప్పండి? ఎందుకు రావట్లేదు? రాదంతే. ఇప్పుడు
మీకు అర్థమైన విషయాలు ఇదేంటి, ఇది అవునా కాదా, దీంట్లో నేను సరిగా లేకపోతే ఎట్లా ఉండిద్దని భావాన్ని మీకు తెలిస్తేనే కదా అర్థం అవటానికి అసలు. ఇప్పుడు మీకు అంతకుముందు ఒక చిన్న కథ చెప్పాను కదా, గుర్తుంది, మళ్ళీ గుర్తు చేస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు ఒక లేడీ పిల్ల ఏం చెప్పింది, అమ్మ మీరు బయటికి వెళ్ళొద్దమ్మా, మీరు బయట తిరగొద్దమ్మా, మీరు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి అని చెప్పింది కదా. తెలుసా కథ నీకు? తెలీదా? ఇంట్లోనే ఉండని చెప్పింది వాళ్ళమ్మ. జాగ్రత్త అని చెప్పింది. సరే మమ్మ, ఓకే మామ్, ఓకే మ్యామ్, ఓకే మ్యామా మామ ఏదో అంటారు కదా ఇప్పుడు, మామ్ ఓకే మామ్. అబ్బా నా బిడ్డలు ఎంత బుద్ధిమంతురాలు, ఓకే అన్నీ ఓకే. తర్వాత వెళ్ళిన తర్వాత ఇట్లా 4 పిల్లలు ఇక్కడికి వచ్చినాయి. అవురా మా నాన్న ఏం చెప్పింది మనకి, బయటికి వెళ్ళొద్దు అని చెప్పింది. వాళ్ళు అట్లనే చెప్తారా? వాళ్ళకేం తెలుసు లోకం చెప్పు? వాళ్ళకేం తెలుసా బయట ఎన్ని అద్భుతాలు ఉన్నాయి, ఎన్ని అందాలు ఉన్నాయి, వాటన్నిటి మనం చూడకపోతే మనం ఏమైపోతాం మనం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, అమ్మ మాట వినొద్దురా, మనం వచ్చేలోపు వెళ్ళి అలా చూసి ఎలా వచ్చేద్దాం మనం. అమ్మకేం తెలుసా? ఒకవేళ తెలిసి అడిగినా ఎక్కడ పోయాడు అంటే, ఎక్కడే పోతాం అమ్మ, మాకేం తెలుసు అసలు, మేమేం తెలియదు, నోట్లో ఏలు పెట్టమ్మా ఒకసారి కొరకలేమని చెప్తారు కదా. చెప్తాం లేదు మనము, చెప్తాం అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, అదే చెప్పాను ఎక్కడికి వెళ్ళదని అని ఇద్దరు మాట్లాడుకొని బయటికి వెళ్ళగానే అక్కడ పులి ఎదురైంది. పులి ఎదురవగానే పులి చూడగానే ఆ రెండింటిని కసకనేసింది ఒకదాన్ని. అంతే కదా, చాలా బాగా ఎంత షార్ప్గా ఎంత బాగా 8 గూట్లో ఉన్నాయి కదా, బాగా చాలా వాళ్ళమ్మ బాగా పెంచుకొని ముద్దుగా, చూడటానికి లావుగా ముద్దుగా అందంగా కనపడింది అనమాట. ఎట్లా దీన్ని వేసి పడేదని చెప్పేసి వచ్చి కొరికి పడేసింది అవంతరం పులి. కొరకగానే నెత్తు తాగింది, దాని తొత్తర దాని ఒక అది అయిపోయింది, ఆడబడింది. ఈలోపు ఒక నక్క కనపడింది అనమాట. నక్కకు పులి చెప్పింది, నేను వచ్చేదాకా చాలా వీళ్ళకి ఎదురుగా ఉండని చెప్పింది. నక్క ఏం చేసింది, చూస్తూ ఉంది, దాని చుట్టూ తిరుగుతుంది, దాని లేత చెవులు చాలా బాగున్నాయి అనమాట. లేత చెవులు అంట దాని జంకి, లేత చెవులు చాలా ఇలా నిక్కిపొడుచుకొని ఉంటాయి కదా, ఎంత బాగుండి అని చెప్పేసి పులి అట్నే చెప్పిదిలేమని చెప్పి దాని ఆతృత ఆపుకోలేక, కొంతమంది ఉంటారు కదా వండుతూనే ఉంటారు, తీసి ఒక ముక్క నోట్ వేసేస్తారు ఆవంతన, వండుకుంటానే ఉంటారు, నోట్లు వేసుకుంటారు, కాలితే మళ్ళీ చేతులు వేసుకుంటారు, మళ్ళీ చేతులు వేసుకొని నవిలి ఉప్పు బాగుందా లేదని సెట్ చేసుకుంటారు అంతే. తినేవాళ్ళు చాలామంది లేరా? మా వాడు ఉన్నాడు, ఒకడు వస్తాడు, వాడికి ఫుడ్ దగ్గర పెట్టామనుకో అన్నిట్లో తీస్తాడు, మూతలు తీసి ఒక నోట్లు వేస్తాడు, ఏడొక నోటు వేస్తాడు, ఆడొక నోటు కాలుతా ఉండగా నోట్లు వేస్తానంటారు అంతే. అలా నక్క కూడా ఆవేశం ఆపుకోలేక ఏం చేసింది, చెవు కొరికింది దానికి. ఒక చెవు కొరక, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంది. అరే పులితో తిట్టిద్దని చెప్పి యువతల చెవు కొరికింది. అది కొరికేసి 2 చెవులు లేకుండా చేసింది దానికి అంతే. పూలు వచ్చింది బయటికి, లేదా పూలు వచ్చి ఆశ్చర్యపోయింది, ఏంటి నేను దీన్ని నెత్తురు తాగినప్పుడు 2 చెవులు ఉన్నాయి కదా, దీని చెవులు ఏమైనాయి? ఇట్లా ముద్దుర్చుకొని నక్క, నాకు అసలు ఏం తెలియదు అని చెప్పింది ఒకటే మాట. నాకు అసలు ఏం తెలియదు, నాకు అసలు నేను ఏం ఎరగనని చెప్పింది. అయితే ఈ కథ మద్దతు తేలదలే, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్దాం పని వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళింది. వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళి దాన్ని అక్కడ పెట్టారు. వాళ్ళ అమ్మ చూసింది, ఏంది మీ వ్యవహారం అంటే, దీన్ని కన్నప్పుడు చెవులు ఉన్నాయా లేవో, దీనికి ఉన్నాయా లేవా? వాళ్ళమ్మ అంది లేవని చెప్పింది. వాళ్ళమ్మ లేవని చెప్పేసింది. పులికి దెబ్బతో మైండ్ పోయింది. అసలు చెవులు లేకుండా ఎలా పుట్టిద్ది? పక్కన ఇంకోటి ఉంది కనపడుతుందిగా, నన్ను తినలేదు, దాని ఒక్కదాన్ని తినలే, నేను బాగానే ఉన్నా, పక్కన ఇంకోటి ఉంది కదా, దానికి చెవులు, దీనికి ఎందుకు చెవులు లేవు అంటే వాళ్ళ అమ్మ చెప్పింది, దీనికి చెవులే ఉంటే నీ నోట్లోకి ఎందుకు పడుద్ది వచ్చి? దీనికి చెవులే ఉంటే ఏంటి నీ దగ్గర ఎందుకు ఇలా అయిపోయింది? ఇది శుభ్రంగా నేను చెప్పిన నా మాట వింటే ఇంట్లో ఉండిద్దిగా శుభ్రంగా. ఇప్పుడు చచ్చి రోడ్డు మీద ఎందుకు ఉండిద్దో చెప్పు? దాని చావు కారణం ఎవరు? దానికి చెవులు అనేవి ఉంటే అది ఎందుకు ఇలా ఉండిద్ది అని ప్రశ్న వేసిందంట వాళ్ళమ్మ. మరి దేవుని మాట వినటానికి మనం చెవు రాదు, కానీ అడ్డమైన వినండి, మళ్ళీ ఒకసారి చెప్పురా, సరిగ్గా అర్థం, ఇంకోసారి చెప్పురా అని ఎన్నిసార్లు మనం చెవి ఇవ్వట్లేదు చెప్పండి? పక్కనోడి గుట్టు మనకి ఎంత ఇష్టమో, పక్కనోడి మ్యాటర్ లీక్ అయిందంటే మన చెవి అక్కడ ఉండాల్సింది అంతే ముందు. మరి ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్న ప్రజల్ని ఎవడు బాగు చేస్తాడు? ఎవరు బాగు చేయాలి? వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు, మన పాటికి మనమే ఉన్నాం. ఎవరి పాటికి వాళ్ళే. మధ్యలో దేవుడు ఎప్పుడు వేసి పాడదామని చూస్తున్నాడు. మరి ఆపేది ముందు వాళ్ళు కాదు, మనల్ని వేస్తాడు ముందు అంతే.
లెక్క చెప్పాలి కదా మనము రేపొద్దున, లెక్క చెప్పాలి లేదా? మరి ఏం చెప్తావు లెక్క ఆయనకి? సంవత్సరాల మీద పడిపోతా ఉంటే ఎంతమంది చెప్పావు నువ్వు? బయటికి వెళ్ళి ఎంతమంది చెప్పారు మీరు? వెళ్ళి చెప్పమని అది చెప్తుంది. ఇప్పుడు నా ఉగ్రత రాబోతుంది, ఇదిగో ప్రజలందరూ తప్పించబడాలి, ఈ ప్రజలు దేని కొరకు దేవుడు ఏర్పాటు చేశాడో వాటన్ని గురించి చెప్పండి. ఈ ప్రజలు చూస్తున్నారు కానీ వాళ్ళు కనుక్కోవట్లేదు, వింటున్నారు కానీ వాళ్ళు చెవులకు అర్థం కావట్లేదు, వాళ్ళ హృదయం అసలు నా పైన తిరిగిపోయింది, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏవేవి చేసుకుంటున్నారు వాళ్ళు. అలాంటి వారందరికీ నా గురించి చెప్పండి, నా వైపునకు వాళ్ళని తిప్పండి, రాబోయే ఉగ్రతలో వాళ్ళందరూ తప్పించబడే విధంగా ఉండాలి అని యెషయాని పంపించాడు దేవుడు. మరి ఈరోజు నిన్ను నన్ను కూడా పంపించాడు. మనం ఏం చేయాలి? చెప్పారు వినలేదు, వాటి కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి మనం. ఇప్పుడు మీకు చెప్పాడు కదా, యెహెజ్కేలు అని చెప్తాడు. ఇప్పుడు యెహెజ్కేలు నిన్ను నేను కావలివాడిగా ఉంచుకున్నాను, నేను నువ్వేం చేయాలి? నేను నీకు ఒక మాట చెప్పాను, నువ్వు ప్రజలకు చెప్పాలి. వెళ్ళి వాడు నీ మాట విని తను సరిచేసుకొని బాగు చేసుకొని బాగుపడ్డాడు అనుకో, నా ఉగ్రత వాడి మీదకి రాదు. ఒకవేళ వాడికి నువ్వు చెప్పకుండా వాడు అదే పాపంలో పెట్టి చచ్చిపోయాడు అనుకో, ఆ ఆత్మ యొక్క లెక్క నిన్ను అడుగుతానని యెహెజ్కేలుతో చెప్పాడు దేవుడు. మరి మనం ఇక్కడ వచ్చిన కాడ నుంచి ఇప్పుడు మనం ఎంతగా చెప్తున్నా అసలు ఒక్కళ్ళ చెవి కూడా మందిరం మీద రావట్లేదేంటి? అసలు ఒక్కళ్ళు కూడా వీళ్ళు ఏం చెప్తున్నారని వింటలేదేంటి అసలు? అంటే వాడి వెనక ఉన్న దాన్ని నువ్వు ఎదిరించే శక్తి దగ్గర లేదు. వాడు విననీయకుండా చేస్తుంది ఒకటి, వాడిని లొంగ తీసుకుంది ఒకటి. దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఇక వీళ్ళ మీద మాత్రం ఎగురుతాం మనం. వెళ్ళి వీళ్ళ మీద ఎగరటం కాదు నేర్చుకోవాల్సింది, వాడి వెనక్కు ఉండి వాడిని దేవుడికి దగ్గరికి రానియకుండా ఏదైతే ఆపుతుందో దాన్ని మీరు గద్దించాలి. రాత్రి చెప్పాడు కదా, దెకోపోలి అనే ప్రాంతంలో ఒక యవ్వనస్తుడు 10 పట్టణాలకు వెళ్ళి, దెకోపోలి అంటే 10 పట్టణాలు, ఆ సువార్త ప్రకటించాడు. ఎలా ప్రకటించాడు? వాడున్న బంధకాల నుంచి విడిపిస్తే వెళ్ళి ప్రకటించాడు. వెళ్ళి నువ్వు కూడా విడిపించు. ఎందుకు ప్రకటించరు చెప్పు? ఎందుకు దేవుణ్ణి ఆరాధించరో చెప్పండి. అంతే కదా? కరెక్టే కదా? నువ్వు ఒక దాని కింద దానికి ఇదైపోయి ఉన్నారు, బానిసైపోయి ఉన్నారు. దాంట్లో నుంచి రావాలన్నా రాలేకపోతున్నారు, వద్దామన్నా ఎన్నిసార్లు ప్రయత్నించారు, రానివ్వట్లేదు వాళ్ళని. మళ్ళీటప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని తెంపాలి. వెళ్ళి తెంపనంతకాలం వాడు మనకు దక్కడం. అదే యెహెజ్కేలు కూడా చెప్పాడు. వాడిని ఎలా తెంపాలో నువ్వు చెప్తాను, వెళ్ళి తెంపును వాడికని చెప్పాడు. అంతే. అప్పుడు వాడు నీ వాడు అవుతాడు. అంతేగాని నా కొడుకు నా మాట వింటలేదు, నా కూతురు నా మాట వింటలేదు అని నువ్వు ఎంత కొట్టుకున్న ఉపయోగం ఉండదు. వాళ్ళు ఆల్రెడీ ఒక అధికారంలో కింద ఉండిపోయారు. ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళని విడిపిస్తే వాడు నీ మాట వింటాడు వచ్చి. నువ్వు విడిపినంతకాలం వాడు వినడు మన మాట, విన్నట్టే ఉంటాడు, కానీ వాడు చెవి దేవుని మాటకి ఇవ్వడు. వాడు ఇలాంటి పరిస్థితులు ఉన్న ప్రజలకు నువ్వేం చేయాలంటే మధ్యలో నిలబడే వరకు అర్థమయ్యే రీతిగా. ఇప్పుడు వాళ్ళని విడిపించడానికి వెళ్ళే ముందు యెషయా ఏం చేసింది? యెషయాకి ఏం జరిగింది? యెషయా ఏం చెప్పాడు? అబద్ధ పెదవులు కలిగిన వాడుగా వాళ్ళ మధ్యలో ఉండడని అర్థమైతే ఒక దేవదూత వచ్చి అతని పెదాలకు నిప్పు అంటించింది. అంటే ఏంటి అర్థం? నిప్పుకు తగిలంటే తను పరిశుద్ధపరిచింది. అంటే ఇప్పుడు యెషయా పవిత్రపరిచాడు. అంటే దేవుడు చూడు, యెషయాని ముందు పవిత్రపరిచి తర్వాత పవిత్రపరిచే వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాడు. మనం కూడా అది నేర్చుకోవాలి. మనం సరిచేయబడి అప్పుడు వారి మధ్యలోకి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ మార్పు కలుగుతుంది. నినేవే పట్టణస్తులు కూడా ఆ విధంగానే మారారా లేదా? నినేవే పట్టణస్తులు యోనా 3 రోజులు తిరిగే ప్రయాణం ఏంటి చుట్టూ తిరిగి ఆ ఊరంతా తిరిగి చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు వెంటనే ఉపవాస ప్రార్థన కూడికి పెట్టుకొని వాళ్ళందరూ మారు మనసు పొందుకున్నారు? యోనా సరిచేయబడ్డాడు, వెంటనే అక్కడ ప్రజలు కూడా సరిచేయబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకేం అర్థం అవ్వాలి? మొదట వీళ్ళు దేని చేత బంధించబడ్డారో దాంట్లో నుంచి మనం విడిపించాలి వాళ్ళని. దేవుడికి విరోధంగా నిలబెట్టేవి చాలా ఉన్నాయి, మనుషులు లాక్కెళ్ళిపోయాయి. వాటిలోకి వెళ్లకుండా చేయాలంటే వాటిలో తీసుకెళ్లే వాటిని గురించి మనము గద్దించే వాళ్ళమై ఉండాలి. వాటిని మనము వాళ్ళ దానికి బానిస కాకుండా
వాళ్ళని విడిపించేటువంటి వాళ్ళమైతేనే వాళ్ళు దానిలోకి వెళ్ళకుండా ఉంటారు తప్ప, లేకపోతే వాళ్ళు ఆటోమేటిక్ అందులోకి వెళ్ళిపోతారు అంతే. ఇలా వెళ్ళకుండా మీరు చేయటానికే ఇక్కడ మిమ్మల్ని నేను ఏర్పాటు చేశాను. ప్రాకారాన్ని దిట్టపరచండి, దేవుడికి ప్రజలకి మధ్యలో రిలేషన్ పెంచండి మీరుండి బాగా. ఎందుకు? దేవుని ప్రేమ తెలిసిన వాళ్ళు, ప్రేమ తెలియని వాడికి ఏం చేయాలి? ప్రేమ పెంచి ఇద్దరిని ఏం చేయాలి? దగ్గర చేయాలి. ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను ఉన్నాడు. ఏం చెప్పాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను? తెలుసా ఏం చెప్పాడు? రాబోయే ఉగ్రత నుంచి ఎవడు మిమ్మల్ని తప్పిస్తాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? దేవుడి రాకడ సమీపిస్తూ ఉంది, ఇంకా మీరేం చేస్తున్నారు? ఆయన చిత్తాన్ని చేయకుండా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎవడు తప్పిస్తాడు అని వారి మధ్యలో నిలబడి బాప్తిస్మిచ్చే యోహాను, సర్ప సంతానమా, మీకై మీరు అబ్రహాము సంతానం చెప్పుకుంటే సరిపోదు, మీకై మీరు దేవుని పిల్లలని చెప్పుకుంటే సరిపోదు, దేవుని చిత్తాన్ని జరిగించి మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి. అప్పుడు దేవుని కోపం నీ మెనికి నా మెనికి రాకుండా ఉండిద్ది. దేనికి వస్తుందంటే కోపం? దేవుని చిత్తం చేయట్లేదని, దేవుని చిత్త ప్రకారంగా మారు మనసు పొందలేదని. మారు మనసు పొందినోడు బాప్తిసం పొంది ఆత్మతో నింపబడి ఫలాలు ఫలించటం లేదని దేవుని కోపం వస్తుంది. ఏం చెప్పాడు? తోటమాలతో ఈ చెట్టుని నరికేసేయని చెప్పాడు. దేనికి చెప్పాడు చెట్టుని నరికేయమని? ఫలాలు లేవు ఆ చెట్టుకి. దీనివల్ల ఏంటి ఉపయోగం? ఫలాలు లేని చెట్టుకి ఆ కాపర్ ఏం చేశాడు? నరికే, దరిద్రం పోయి దెబ్బతో దీన్ని అన్నాడా? అదే చెప్పాడా? దేవుని కోపానికి మధ్యలో నిలబడి, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఓపిక పట్టు, ఈ సంవత్సరం నేను కష్టపడి ఈ చెట్టు చుట్టూ నేను తవ్వుతాను, ఈ నేలను పదును చేస్తాను, నీళ్లు పెడతాను, ఎట్లయినా చెట్టును బాగు చేస్తానయ్యా, ఒక్కసారి నాకు అవకాశమని తోటమాలి చెట్టు నరక్కుండా అడ్డుపడ్డాడు. అది నేర్చుకోవాలి మనం. దేవుడి కోపం వచ్చింది, కానీ తోటమాలి ఆ కోపాన్ని చల్లార్చాడు. మనం కూడా ఇదిగో ఎందుకు చెప్తున్నా రక్షణ పొందండి, రక్షణ పొందినారు కదా. పొందిన వాళ్ళు మారు మనసు పొందారా? లేకపోతే ఆ ఫలాలు వస్తనయా? బాప్తిస్వం పొందిన తర్వాత అలాంటి ఒక సాక్షార్థమైన జీవితాన్ని జీవిస్తున్నారా? అలాంటి వాళ్ళు జీవించకపోతే వాళ్ళకి ఏం చేయాలి? ఆ జీవితం ఎలా ఉండాలో నేర్పించాలి. ఇలా ఉంటే మీకు దేవుని కోపం వచ్చిద్దమ్మా, ఇలా ఉండబాకండి మీరు. ఎందుకు మీకు చెప్పారు దేవుని మందిలోకి వచ్చి నిద్రపోవద్దని ఎందుకు చెప్తారు? దేవుని కోపం రావద్దనే కదా. మీకు అంతగా నిద్రపోవాలంటే మంచిగా బస్సు ఎక్కి 8 గంటల బస్సు ఎక్కితే 10 గంటలకల్లా ఒంగోలు వెళ్ళిపోతారు. శుభ్రంగా ఏసీ వేసిన సినిమా హాల్లో ఉంటాయి. శుభ్రంగా అంటే కూర్చున్నట్టు కదిలిచ్చే వాళ్ళు ఎవరు ఉండరు అసలు. శుభ్రంగా ఏసీలో పనుకొని నిద్రపోయి మళ్ళీ 3 గంటల బస్సు ఎక్కి ఇక్కడ కనపడతారు రావచ్చు, నో ప్రాబ్లం. నిద్రపోవడానికి కాదుగా మందిరం కట్టుకుంది. నిద్రపోతానికి మందిరం కట్టుకుంది. దేవుణ్ణి ఆరాధించడానికి కట్టుకున్నాం మనం. దేవుని మాటలు వినటానికి కట్టుకున్నాం. దేవుని మాటలు మనం విని బయటున్న వారికి సహాయం చేయటానికి, మొదట మనం బాగుపడి తర్వాత ఎదుటోళ్ళు బాగుపడటానికి ఏర్పాటు చేసుకున్న స్థలం. కానీ నిద్రపోతానికి కాదు కదా ఇది. నిద్రపోవడానికి ఏర్పాటు చేసుకుందా? నేనంటే కొద్దిగా తిట్టలేను కాబట్టి నాకు సింపుల్ మాటలు చెప్తాను. నేను తిట్టలేను, నన్ను పెద్దగా అనలేను. నాకు అది అంటే నాకు కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకు? ఫలించటానికి, మార్పు చెందటానికి, నూతనపరచడానికి, దేవుని పోలికగా మారటానికి ఇక్కడికి రావాలి. నిద్రపోవటానికి అది ఇక్కడ రావాల్సింది. ఇక్కడ మనం ఎందుకు రావాలంటే నిద్రపోవటానికి కాదు, అటు ఇటు టైంపాస్ చేసుకోవడానికి కాదు. నేను దేవుని ఆవరణములో నాటబడి ఫలించాలి. దేవుని కొరకు ఫలాలు ఫలించాలి, లోకం కొరకు కాదు. దేవుని కొరకు ఫలాలు ఫలించటానికి దేవుడు లోకంలో ఉండకుండా నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి నీకు సేవకుడిగా అడ్డపడేది ఏంటంటే ప్రభు దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా వీళ్ళని ఫలించేట్టు చేయండి, వీళ్ళని ఫలింప చేయండి ప్రభువా, వీళ్ళలో ఉన్న కఠినత్వాన్ని తొలగించండి, వీళ్ళలో ఉన్న అవిధేయతను తీసివేయండి, వీళ్ళలో ఉన్న అపవిత్రతను తొలగించండి, వీడిని బాగు చేయండి ప్రభువా, వీడిని సరి చేయండి ప్రభువా, వీడిని కట్టండి నాయనా అని సేవకుడు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. ఇర్మియా అదే చెప్పాడు. ఇర్మియా వాళ్ళు నువ్వు ఎందుకు నేను ఏర్పాటు చేస్తున్నానంటే వాడి యొక్క కాడిని విరగొట్టాలి, వాడి మీద ఉన్న కాడిని
విరగొట్టాలి. వాడిని దేవుని మందిరములో నాటాలి. వాడు ఫలించేటట్టుగా వాడికి సమృద్ధి అని నీళ్లు పోయాలి. వాక్యం నేర్పించాలి వాడికి. అంటే ఏంటి పని? వీళ్ళు ఎలాగైనా కానీ ఫలించాలి. ఫలించినప్పుడు దేవుని ఉగ్రత వీరి మీదకి రాదు. ఆ ఉగ్రత వారి మీదకి రానప్పుడు ఏం జరుగుతుంది? రాదు కాబట్టి వాళ్ళు దీవించబడతారు. మనకిచ్చిన పనిలో మనం కూడా ఆశీర్వదించబడతాం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనకున్నాయి. మీకంతా ఇంకా వివరంగా చెప్పకుండానే టైం అయిపోయింది. ఊరక పైనే కొన్ని మాటలు మనం చెప్పుకున్నాం అంతే. మందిరంలో మీరు నాటబడాలి, మందిరంలో మీరు ఫలించాలి, ఆత్మ సంబంధమైన ఫలాలు మీకు కనపడాలంటే సేవకుడు మందిరంలోకి వచ్చిన తర్వాత కఠినత్వాన్ని తీసేయాలి. ఏ విషయాల్లో మీరు కఠినపరుచుకున్న ఆ కఠినత్వాన్ని తొలగించినట్టుగా చేయాలి. యెహెజ్కేలులో చెప్తాడు, వాలికి నేను ఇంకా చదవండి ఆ మాట. యెహెజ్కేలులో ఉండింది. దేవుడు ఏమని చెప్తున్నాడో యెహెజ్కేలు పుస్తకంలో చూస్తే మీకు ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను. యెహెజ్కేలు 36వ అధ్యాయము 25వ వచనం చదివితే అక్కడ ఏముంది? 25 ఏంటి? యెహెజ్కేలు 36:25 మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుతాను, తీసివేస్తాను, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తాను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తాను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేస్తాను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులై ఉంటారు. హల్లెలూయా. నేను మీకు దేవుడినై ఉంటాను. చూసారా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ప్రజల్లో ఉన్నటువంటి కఠినత్వాన్ని తొలగించి వేసి వారిలో ఉన్న దేవునికి విరోధమైన స్వభావాన్ని తీసేసి వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని బట్టి ఫలించేటట్టుగా చెయ్యటానికే ఇది మనకు ఏర్పాటు చేయబడింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఏమవ్వాలి? రాతి గుండె తొలగించుకొని మాంసపు గుండె కలిగిన వారుగా వెళ్ళాలి. ఈరోజు ఫలించకుండా, దేవుళ్ళో ఎదగకుండా ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని తొలగించుకొని వెళ్ళాలి. ఆ తోటమాలి ఏమని బతి ఉన్నాడు? నరికేపోయే చెట్టు దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడాడు? అయ్యా, 1 సంవత్సరం ఆగండి, చెట్టుకి 1 సంవత్సరం సమయం ఇవ్వండి, ఎలాగైనా ఇది ఫలించేట్టుగా నేను చేస్తాను. అది ఫలించిద్దని చెప్పాడా? చేయలా. ఫలించేటట్లుగా నేను దానికి చేస్తానయ్యా. దాని చుట్టూ ఉన్న స్థలాన్ని తవ్వుతాను. ఎక్కడెక్కడైతే గట్టిగా ఉందో, దేవుని వాక్యం పానీయకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా ఎక్కడైతే కఠినత్వం కలిగి ఉన్నారో వాళ్ళలో ఉన్న కఠినత్వాన్ని పోయేటట్టు చేస్తాను. నేను వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాను. దేవుని ఉగ్రత వచ్చిద్దిరా, జాగ్రత్తగా ఉండండి మీరు. ఇప్పుడు యోనా ఏమని చెప్పుంటాడు? ఆ 3 రోజులు తిరిగి పట్టణం అంతా ఏమని చెప్పుంటాడు? ఊహించండి, ఏం చెప్పుంటాడు ఆ ప్రజలకి? అంటే ఉగ్రత అంటే ఏం అర్థమైద్ది? చూడా, ఉగ్రత ఏమర్థమైద్ది? అరే మీరు దుర్మార్గపు పనులు చేస్తున్నారా, మీ హృదయాల్లో చెడుతనం ఉందరా, మిమ్మల్ని దేవుడు కోపడుతున్నాడు, నేను ప్రవక్త నాకు చెప్పాడు మీకు చెప్పమని, మీ దుర్మార్గం మానుకోండి, మీ చెడు పనులు మానుకోండి, ఇకనైనా దేవుని తిరగండి రా బాబని చెప్పుంటాడు లేదా? చెప్పకపోతే వాళ్ళు ప్రార్థనలో వాళ్ళు ఎందుకు అలా రాసుకున్నారు? 3వ అధ్యాయంలో ఏమని ఒప్పుకుంటున్నారు వాళ్ళు? 3వ అధ్యాయం ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశారు కదా, చేశారు లేదా? మీరు వచ్చేటప్పుడు పుల్లలు పెట్టుకొని రండి. ఒక పుల్ల లాంటి ఇట్లాంటి పుల్లలు దొరుకుతాయి కదా, ఈ ఆది కాండం తిరగేయంగా, ఆది కాండం వచ్చి తిరగేయంగా, ప్రకటన కానీ ఏంటంటే ఆ పుల్ల పెట్టి టక్క తిరగేది. లేకపోతే పుస్తకం విధరించేసరికి మీరు రౌండ్ కొట్టే పనిలో ఉన్నారు. ఏం చెప్పాడు? వాళ్ళు ఏమని ఒప్పుకున్నారు తప్పు? 3వ అధ్యాయంలో ఉంది కదా, ఏమని ఒప్పుకున్నారు? రేపు పొద్దున పెళ్లి పత్రిక అట్లా చదువుతావు నువ్వు?
పెళ్లి పత్రిక అలా చదువుతావా అలాగే? ఎవరు పత్రిక కొట్టించాడు, నా పేరు తప్పు కొట్టాడు ఏంటి, ఇక్కడ ఈ పేరు రాశారేంటి, పెళ్లి కూతురు పేరు తప్పు రాశారేంటి, అసలు ఎవరు అని అడుగుతారు కదా. మరి ఇప్పుడు ఏం చదువుతున్నా? ఈ నినేవే వారు ఇప్పుడు వాళ్ళు చెడు నడతలు నడిచారని ఎవరు చెప్పారు? చెప్పండి, ఎవరు చెప్పుంటారు? అదే మనిషిని దేవుడి వైపు తిప్పటం అంటే. అర్థమైందా? పెద్ద వాక్యాలు తీసి ఇతను చదివి చెప్పడం కాదు కావాల్సింది. అరే దేవునికి విరోధంగా నడుచుకోబాకండి, దేవుని కోపం వస్తుంది. ఒక కుటుంబం, ఒకవేళ ఎవరైనా కుటుంబం కట్టబడలేదు అనుకోండి, బాగా ఇబ్బందుల్లో ఉందనుకోండి, వాళ్ళకి ఏం చెప్తాం మనం వెళ్ళి? ఏం చెప్పాలి? ఇంట్లో చెప్పులు కట్టారా, లేకపోతే గుమ్మడికాయలు కట్టారా, ఈ పూటలు పెట్టండి, ఈ యంత్రాలు పెట్టండి, ఇవే చెప్పాల్సింది. దేవునికి విరోధంగా మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో సరి చేసుకోండి ముందు. ఒకవేళ నువ్వున్నావేమో, నీ బిడ్డలు ఉన్నారేమో, ఎవరున్నారో సరి చేసుకోండి. మొదట దేవుడి దగ్గర మనం సరిగా ఉంటే దేవుడు మనం దీవిస్తాడని వాళ్ళకి మనం చెప్పాలి. కుటుంబం సరిగా లేకపోవడానికి కారణం ఏంటి? ఎక్కడో తప్పు జరుగుతుంది. కొన్నిసార్లు దేవుడి మహిమ కొరకు అట్లా ఉంటే దాన్ని ఏమనుకోవద్దు. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. ఇలా ఉండటానికి కారణం ఎవరు? నేనా, లేదా నా కుటుంబంలో ఉన్న వాళ్ళ? ఎవరు? ఇప్పుడు నినేవే పట్టణస్థులు మీరు చెడు నాతలో మానుకోండి, దేవుడికి విరోధంగా మీరు నడుస్తున్నారు అని ఇంకేం చెప్పాడు? ఇంకా ఏం ఒప్పుకుంటున్నారు వాళ్ళు? అంటే వారు చేసే పనులు ఏంటి? ఇంకా వారు చేసిన క్రియలు దేవుడు చూసి, అదే మరి సగం మింగి చదవటం అంటే. ఇప్పుడు ఇందా చదివావు కదా, వాళ్ళు చెడు నాతలు మానుకొని, ఇంకా దాని పైన వచ్చినాం పైన ఇంకా వాళ్ళు ఇంకా ఏమేమి ఒప్పుకున్నారు? వాళ్ళు మనుషులందరూ తమ దుర్మార్గాల్ని విడిచి తాము ఇంకేం చేస్తున్నారు? వాళ్ళు బలాత్కారం, దౌర్జన్యం చేస్తున్నారంటే వాళ్ళు. ఏమని వాళ్ళ దగ్గర? దుర్మార్గం పనులు చేసేవాళ్ళు, బలాత్కారం చేసేవాళ్ళు, ఇంకా మనుషులేమి అంటే వాళ్ళు దుర్మార్గులై ఉన్నారు, బలాత్కారం చేసేవాళ్ళు ఉన్నారు, చెడు నడతలు నడిచేవాళ్ళు ఉన్నారు. అరే ఇది దేవుడి కోపం తెచ్చేది, మీరు మార్చుకోండిరా బాబు అని వాళ్ళకి చెప్పాడు. కాబట్టే నినేవే పట్టణస్థులు అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టారు. కాబట్టి దేవుడు వారికి రావాల్సినటువంటి ఆ కీడును రానియకుండా ఏం చేశాడు? దేవుడు పశ్చాత్తాపడే వాళ్ళని క్షమించాడు. ఇప్పుడు యోనా ఇలా చెప్పలేదనుకో, యోనా వాళ్ళ మధ్యలో లేడనుకో, ఏమైంది అక్కడ? ప్రకారం కట్టబడిద్దా, లేకపోతే తెగ్గొట్టబడిద్దా? తెగ్గొట్టబడుతుంది. అందుకని ఇప్పుడు మన దగ్గర తోటమాల దగ్గరికి తోట యజమానుడు వచ్చి ఈ చెట్టుని నేను నరికేస్తానని చెప్పాడు. కానీ యజమానుడు తోటమాల ఏమన్నాడు? అయ్యా నరకొద్దు, నేనున్నా, నీకెందుకు, వచ్చే సంవత్సరానికల్లా ఈ చెట్టు ఫలించేట్టుగా నేను చేస్తానయ్యా అని చూశాడు. చెట్టుని ఇది ఎందుకు ఫలించట్లేదు అసలు, ఏంటి దీనికి నేను నీళ్లు పెడతానే ఉన్నాను, అన్ని మందులు కొడుతున్నాను, ఎందుకు ఫలించట్లేదని చూశాడు. తాను ఏదైతే అంటే ఆ చెట్టు ఫలించాలన్న కోరికను చూసావు ఆయనకి, అదే ఫలించేట్టుగా ఎదుటివాడు చేసింది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు బాగుపడాలని మనస్ఫూర్తిగా మీరు చెప్పండి, వాడు ఎప్పుడైనా బాగుపడతాడు. వాడు నీ మాటలోనే వాడికి ఆశీర్వాదం వచ్చింది. చెట్టు చుట్టూ తవ్వాడు, నీళ్లు పెట్టాడు, దానికి ఎరువు వేశాడు, దానికి ఒక స్పెషల్ కేర్ తీసుకున్నాడు ఆయన. ఎందుకు? తీసుకోకపోతే నెక్స్ట్ ఇయర్కి చెట్టు ఏమైద్ది? కొట్టివేయబడుతుంది. మిగిలిన వాటికన్నా కూడా దీనికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. ఇస్కరియోతుని ప్రేమించినంతగా దేవుడి శిష్యులు ఇంకెవరిని ప్రేమించాల. ఇస్కరియోతుకే వాళ్ళు ఆ భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఒక రొట్టె ముంచి ఇచ్చాడు, మొక్క ఇచ్చాడు ఆయనకి. అంటే అర్థమేం తెలుసా? ఎక్కువ యూదులు ఎవరిని ప్రేమిస్తారో వారికి అలా ఇస్తారంట. ఇస్తే వాళ్ళకి ఒక ఇంటికి చెప్పాడు, నేను ఎవరికి ఇస్తానో వాడు నన్ను అప్పగిస్తాడని చెప్పాడు. ఎవడైతే ప్రతికూలంగా కనపడుతున్నాడో వాడిని ఏం చేయాలి తెలుసా? స్పెషల్ ఫోకస్ పెట్టాలి వాడి మనకి. దేంతో? టార్చర్ పెట్టి కాదు, ప్రేమ. వాడికి స్పెషల్ ప్రేమ చూపించాలి. ఎక్కువైందంటవా? స్పెషల్ ప్రేమ వాడి నుంచి, వాడిని బాగా ప్రేమిస్తా, వాడి గురించి పట్టించుకుంటా, పదే వాడి గురించి అడుగుతా, వాడిని ఎలాగైనా కానీ యేసు ప్రభువులోకి తీసుకురావాలి. మన ఉద్దేశం అది. వాడికి ఏం చూపించాలి? అలా రావాలంటే వాడు ప్రేమ చూపించాలి. ఎప్పుడైతే ప్రేమ చూపిస్తామో, ఇప్పుడు ఆ తోటమాలి ప్రేమ చూపించాడు కాబట్టి చెట్టుకు ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకున్నాడు. దానికి
తవ్వాడు, నీళ్ళు పెట్టాడు, ఎరువేశాడు, దాని కొరకు ఏమేం చేయాలో అన్నీ చేసి పెట్టాడు ఆయన. మనం కూడా అలా చేయాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఫలిస్తారు. వాళ్ళు నరక వేయబడకుండా వాళ్ళు దేవుని కొరకు ఫలించే వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. మరి ఎందుకు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించి ఏంటి వాళ్ళు మౌనంగా ఉంటే, అయ్యా వాళ్ళ కోపం వీళ్ళ మీదకి రానియొద్దయ్యా, వీళ్ళని క్షమించండి, వీళ్ళని సరిచేయండి అని మనం రాత్రంతా మేలుకొని ప్రార్థన చేస్తూ ఉండాలి. మోషే చేసేది అదే. రోజంతా వాళ్ళు నోటుకొచ్చిన వాళ్ళు మాట్లాడితే దేవుడు ఎప్పుడు వీళ్ళని చంపేద్దామని రెడీగా ఉంటే మోషే అడ్డంపడ్డాడు, వచ్చి ఇట్లా నిలబడ్డాడు వచ్చి, అంతే. అయ్యా వాళ్ళని ఏం చేయొద్దు నువ్వు, వాళ్ళని ఏం చేయొద్దు నువ్వు, అసలు వాళ్ళని ఏం చేయొద్దు అనగానే మోషే సరే అని దేవుడు మోషేని చూసి వెనక్కి వెళ్ళిపోయినట్టుగా మనం కూడా ఇలాగ ప్రాకారాన్ని దిట్టపరిచేవారమై ఉండాలి. అది మొదటి మాట. రెండో మాట అయితే బండ సందుల్లో నిలబడాలి. ఇప్పుడు అలాంటి వాళ్ళని కట్టేటప్పుడు, అలాంటి వాళ్ళని బాగు చేసేటప్పుడు కొన్ని ప్రతికూలతలు మనకు వస్తాయి. మనం చేసేదేంటి? రిపేర్ వర్క్. నేను రిపేర్ వర్క్ చేస్తాను, నా బట్టలు మంచి బట్టలు వేసుకొని నేను నీట్గా ఉండాలంటే కుదరదు, మరకలు పడతాయి, ఒక్కసారి బట్టలు ఖరాబ్ అవుతాయి, ఒక్కసారి పరిస్థితులే ప్రతికూలం అవుతాయి. ఇలాంటప్పుడు కూడా నిలబడేవాడు అయి ఉండాలని చెప్తున్నాడు. అది బండసందులు నిలబడడం అంటే. నీకు అన్నీ ప్రతికూలంగానే ఉంటే, నాకు అన్నీ చక్కగా ఉంటే నేను నిలబడతాను, ఎక్కడ నేను లేకపోతే నిలబడిన, అది కాదు అడుగుతుంది. నీకు ఎలా ఉన్నా అంటే ఇప్పుడు నువ్వెవరివి? బాగు చేయటానికి వచ్చిన వాడివి. ఏంటి? రిపేర్ చేయడానికి వచ్చావు నువ్వు. ఈ ప్రాంతానికి బాగు చేయడానికి వచ్చినప్పుడు నువ్వు నిలబడే పరిస్థితులు కూడా నీకు ఉండాలి. నువ్వేమన్నా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని సపోర్ట్ చేసి వాళ్ళకేమన్నా ఇది ఇలా లాభం అలా లాభం చెప్పడానికి రాలేదు నువ్వు. వాడి తప్పులు ఎత్తి చూపించడానికి వచ్చావు నువ్వు వాడికి. నువ్వు ఇలా ఉన్నావరా, ఇలా ఉండదు గద్దించడానికి వచ్చావు. అలాంటప్పుడు మనకు అక్కడి నుంచి ప్రేమ రాదు, అక్కడి నుంచి మనకి ఏం మేలు రాదు, అక్కడి నుంచి మనం సమాధానం ఉండే వాళ్ళు ఎవరు ఉండరు, అంత విరోధంగానే వచ్చింది. అలాంటప్పుడు కూడా నిలబడగలిగి ఆ బండ సందుల్లో నిలబడి వాళ్ళని, నాకు వాళ్ళకి మధ్యలో ఆ రిలేషన్ కట్టడం నేర్చుకోండి అయ్యా అని చెప్తున్నాడు. వాడు ఒక మాట, వీడి కోసం నిన్నటిదాకా నేను బాగా ప్రార్థన చేశాను, కానీ ఇప్పుడు ఈరోజు వాడు నా మాట వినలేదు. కాబట్టి ప్రభువా కాలేజ్ విషయం మాత్రం నా జబ్బాక, ఇంక మిగిలిన విషయం చెప్పు నాకు అని నేను అన్నాను అనుకో, దేవుడు ఏమంటాడు? నీ వల్ల కాదు కానీ ఇంకోటికి ఈ పదవి అంటాడు, అంతే. ఈ పదవి నీ వల్ల కాదు కానీ ఇంకోళ్ళకి ఇచ్చేసే అని చెప్తాడు. ఎవరెవరు విరోధంగా ఉన్నారో, ఎవరెవరు దేవుడికి దూరం అవుతున్నారో ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలి వాళ్ళ మీద. అప్పుడే వాళ్ళు దేవుళ్ళలోకి వస్తారు. అంతేగాని సింపుల్గా వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి పెట్టి వాడి గురించి అడుగుతా, దేవుడి దగ్గర బతులాడి, దేవుడు పదే పదే ప్రాధేయపడతా, ఎందుక ఈ బిడ్డ ఇలా ఉన్నాడు, ఎందుక ఇలా ఉన్నాడు, ఏంటి పరిస్థితి అని నువ్వు అడుగుతూ ఉండాలి. నువ్వు నేను అడిగి వాడిని బాగు చేసినప్పుడు మనం కూడా సారేపతి విధవరాలు చెప్పిద్ది, నిజంగా నువ్వు దైవజనుడివే. ఇప్పటికి కూడా ఆ మాటని వింటుంటే నాకు చాలా ఛాలెంజ్ అనిపించింది, భయం అనిపించింది అసలు. ఎందుకంటే దేవుడితో సమాధానపడి వాళ్ళకి సమాధానం ఇవ్వాలి, అంతే. వాళ్ళున్న పరిస్థితుల్లో నుంచి వాళ్ళు నిజమే కదా, మనం ఇలా ఉంటే ఎలాగా, దేవుడు చూడు మరొక అవకాశం మనకిచ్చే, నీ కళ్ళెదురు దేవుడి కార్యం కనిపిస్తే వాళ్ళు తిరిగేది ఎవరైనా తిరుగుతారు. దాన్ని మనం చేసే వాళ్ళంగా ఉండాలి. దాని కొరకు మనం ప్రయాసపడే వాళ్ళమై ఉండాలి. ఏ విధంగానైనా కానీ ప్రాకారాన్ని దిట్టపరిచి బండ సందుల్లో నిలబడినప్పుడు ఏం జరుగుతుంది? దేవుని రాజ్యము కట్టబడుతుంది. దేవుని కొరకు గుంపు జనం సిద్ధపరచబడతారు. ఈ ప్రాంతంలో దేవుడిని ఆరాధించే వాళ్ళు ఈ స్థలంలోకి నడిపించబడతారు. ఇవన్నీ ఎక్కడ జరగాలి? ఎవరి ద్వారా జరగాలి అంటే నీ ద్వారా, నా ద్వారా జరగాలి. దాని వెళ్తే బాగున్నావా, చర్చికి రావంటే వస్తాను, ఇప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చోడు, వచ్చి వెళ్ళిపోయేటప్పుడు బైబిల్ ఉంటే ఎత్తావు, నేను చదువుతాను నీతో పాటు అనడం అంటారా? అన్నారు. పూర్తిగా రివర్స్ ఉండిద్ది. పూర్తిగా రివర్స్ ఉన్నప్పుడు నువ్వు కూడా పోతే పైలు వాడితో నాకెందుకు అనుకున్నావు అనుకో, నువ్వు బండ సందుల్లో నిలబడేవాడివి కాదు, ప్రాకారాన్ని దిట్టపరిచేవాడివి కాదు. వాడు కాదని వెళ్ళినోడు నా దేవుడే గొప్పడిని చెప్పేదాకా నేను వాడిని వదలనని చెప్పి వారి కొరకు పట్టుబట్టుకొని ప్రార్థన చేసి వాడిని దేవుని మందలో కూర్చోబెడతా చూసావా, వాళ్ళు ప్రాకారాలు దిట్టపరిచేవాళ్ళు. వాళ్ళు ప్రాకారాలు దిట్టపరుస్తున్నారు, అదే సమయంలో బండ సందుల్లో నిలబడుతున్నారు.
వాళ్ళ పరిస్థితి, వాళ్ళ జీవితం ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళ కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, ఇదిగో దేవుని కొరకు నేను ఒక ఆత్మను సంపాదించి ఆయనకు అప్పగిస్తే అదే నాకు మేలు, అదే నాకు ఆశీర్వాదము, దాని కొరకు నేను జీవిస్తానని చెప్పేవాళ్ళు కావాలి 2025 సంవత్సరంలో. ఆమేన్. అలా ఉంటావా? అలా ఉంటావా? నవ్వుతున్నావేంది? ఉండవా? నీ వల్ల కాదు, నీ చేతిలో ఏం లేదా? 2025 సంవత్సరం మీరు ప్రార్థన చేసుకోండి అట్లా. ప్రభువా, ప్రాకారాన్ని దిట్టపరిచేవాడుగాను బండ సందుల్లో నిలబడేవాడుగా ఉండి నీ రాజ్యం కట్టేవాడిగా నేను ఉండాలి ప్రభువా. యెషయాలాగా నేను కూడా వెళ్తానయ్య అని చెప్పేవాడిని అయి ఉండాలి ప్రభువా. నేను కూడా ఇర్మియా వలె ఇదిగో మనిషిమైన కాడిని వెరక్కొట్టి వాళ్ళని నాటి ఫలించేట్టుగా చేసేటువంటి వాడిగా నేను కూడా ఉండాలి ప్రభువా అని రోషం కలిగి దాని కొరకు ప్రార్థన చేసుకోవాలి. మనం బండ సందుల్లో నిలబడ్డం అంటే చెప్పుకున్నంత ఈజీ కాదు, చాలా కష్టం ఉండిద్ది, చాలా కష్టం ఉండిద్ది. కానీ నిలబడగలిగిన వాడున్నాడా? ప్రాకారాన్ని కట్టగలిగిన వాడున్నాడా అంటే ఉన్నాం ప్రభువా మేమని అనాలి. మనం ఉండగలం కాబట్టే దేవుడు మన నమ్మకంతో మనకు ఆ మాట చెప్తున్నాడు. అయ్యా 2025 సంవత్సరంలో మీరు ఇలాంటి వారుగా ఉండాలి. మీరు నివసిస్తున్న ప్రాంతాల్లో ఒక ప్రాకారం, ఈ ఊరి మీదకి ఒక దేవుడి కోపం రాబోతుంటే, మీరు యెహెజ్కేలు చదివితే యెహెజ్కేలు చెప్పాడు, మీరు ఇగో ఈ దేశాన్ని నేను నాశనం చేస్తున్నప్పుడు నాకు ఒక యోబు కానీ ఒక దానియేలు కానీ సమూయేలు కనపడ్డారనుకో, వాళ్ళు మాత్రమే రక్షించబడతారు అంతే. అంటే వాళ్ళని చూసి నేను ఇంకొకరిని వదిలిపెడతాను. అక్కడున్న అధ్యాయంలో ఏం చెప్పాడంటే వాళ్ళని చూసినే వదిలిపెట్టనని చెప్పాడు. అది కాదు నేను చెప్తుంది, వాళ్ళని చూసి దేవుడు ఉగ్రతను ఆపుకున్నట్ల. అలాగా నిన్ను నన్ను చూసి కూడా ఆ ఉగ్రతను ఆపుకునేటట్టుగా మనం అలాంటి ఒక సిద్ధపాటు కలిగి ఒక ప్రిపరేషన్ కలిగిన వారంగా ఎప్పటికప్పుడు మనము నిలబడాలి, ఉండాలి. అది నేర్చుకోవాలి మనం. నీ దేవుడు గొప్పతనం ఎక్కడ కనపడిద్దంటే నువ్వు ఆ కట్టే దాంట్లో చూసావా, ఆ దేవుడిని, ఆ తప్పిపోయిన వాడిని దేవుడితో సహవాసం చేయటానికి మధ్యలో నువ్వు పడే కష్టం చూసావా, నువ్వు పడే పాటలను చూసావా, నువ్వు మోసే అవమానం చూసావా, అది నిన్ను గణపరిచింది. అది మనల్ని దేవుడి దృష్టికి బహుమానం పొందుకునే వారిగా మార్చిద్ది. ఏంటి? తప్పిపోయిన దాన్ని, లేకపోతే దేవుడితో సంబంధం తెగొట్టుకుని వెళ్ళిపోతున్న దాన్ని మరలా మందలోకి తేవాలి, మరలా సహవాసంలో అంటుకట్టాలి, మరలా ఆత్మీయ జీవితంలో సరిచేయాలి. ఇది చేసేవాడు కావాలి దేవుడికి. ఇలా ఉంచే వాళ్ళ కొరకు దేవుడు వెతుకుతున్నాడంట. వెతుకుతుంటేనే నువ్వు నేను మనందరం కనపడ్డాం ఆయనకి. ఈ ప్రాంతంలో వీళ్ళైతే స్ట్రాంగ్ పర్సన్స్, పునాదులు లాంటి వాళ్ళు వీళ్ళు, లేదా గట్టి పిల్లర్ లాంటి వాళ్ళు, వీరు ఎలాగైనా కానీ నా పిల్లలకి నాకు మధ్యలో ఉన్న రిలేషన్ని సరిచేస్తారని నమ్మకంతో దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచిన మనం కట్టడం ఒకటైతే బండ సందుల్లో నిలబడటం చాలా జాగ్రత్త ఉండాలి. బండ సందులు చాలా, అంటే బండ సందు ఎట్లా ఉంటుంది తెలుసా? బండ సందు అంటే ఎట్లా ఉంటుందమ్మా? బండ సందు ఇటు వెళ్ళామనుకో ఇక్కడ గీసుకుపోయిద్ది, ఇటు వెళ్ళామనుకో ఇక్కడ గీసుకుపోయిద్ది. ఒకవేళ తలకాయ ఎదికిచ్చామనుకో బయటికి రాదు. మొన్న ఒక ఆమె ఒక విచిత్రమైన భక్తి అనమాట. ఇంత సన్న సందు ఉండిద్ది, ఆమె ఇంతలా ఉంది, దానిలో దూరింది, బయటికి రావట్లే ఆమె అసలు. దాంట్లో దూరి అంటే దాంట్లో దూరి అవతలకి వెళ్తే పుణ్యం వచ్చిద్దంట. తెలుసా మీకు? సందుల్లో కూడా దూరుకుంటూ వెళ్తారు. అలా వెళ్ళొస్తేనే దేవుడు భక్తి అంటది. ఇప్పుడు మనం దూరేమనుకో, దాంట్లో ఇరుక్కుపోయామనుకో, రాకపోతే ఏం జరుగుతుంది? అందుకే వాడు దూరట్లేదంట వాడు. అందుకే మనిషిని వెళ్తానికి ఆలోచన చేస్తున్నాడంట బండ సందుల్లోకి. మీ ఫ్రెండ్స్ కోసం మీరు ప్రార్థన చేస్తారా? మా కోసం ఏం చేసుకుని మా ఫ్రెండ్స్ కోసం ఏం చేస్తారంటారా? మీ ఫ్రెండ్స్ కోసం చేస్తారా? నువ్వంటే వాడికంటే ఇష్టం కదా, ఇష్టమే కదా, ఇష్టమేనే కదా. వాడి కోసం ఇప్పుడు ప్రార్థన చేసావా? కాలేజ్ నువ్వు చేసావా? మనిషి కోసం వాడి కోసం చేసావా? చేయలేదు కదా. రేపటాన్ని చేసుకోండి, అర్థమైందా? రేపటాంచి నీ ప్రార్థనలో కాలేజ్ గుర్తు రావాలి, నీకు వాడి ప్రార్థనలో మనసుని గుర్తు రావాలి. ఎందుకంటే మీరు ప్రేమించుకుంటున్నారు అంటే మీ ఇద్దరు మంచి రిలేషన్, అంటే ఒకరి మాట ఒకలాంటి వినేవాళ్ళు కాబట్టి తప్పేం చెప్పట్లా నేను. ఏం చేయాలి? ఒక్క నిమిషం అయినా ప్రభువా
మనస్సుని జ్ఞాపకం చేసుకో. చాలా మాట దేవుడు మనస్ఫూర్తిగా, కాలేష్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాడు, అలా పలికిన మాట ఖచ్చితంగా నిన్ను కట్టిద్ది. నువ్వు పలికిన మాట మీ ముగ్గురు కలిసి మహేష్ కోసం చేస్తే మహేష్ కట్టబడతాడు. అలా మీరు ఒకరినొకరు ఎప్పుడైతే ప్రార్థనలో, సహవాసంలో దేవుడికి అప్పగించుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా మీరు బలం కలిగిన వాళ్ళుగా ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా మీరు దేవుడి కొరకు వాడబడేవారుగా ఉంటారు. దేవుని చిత్తం చేసేవాళ్ళై ఉంటారు. ఇలాంటివన్నీ మనం పక్కన పెడితే దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చింది, అంటే దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే నువ్వు ఎంత అర్హుడు అయినా దేనికైనా కానీ, ఏ ఆశీర్వాదానికైనా కానీ నువ్వు యోగ్యుడు అయినా కానీ దేవుడు దానిలో నేను వెళ్ళకుండా బయటికి లాగి పక్కన పడేస్తాడు. ఎందుకంటే నువ్వు చేయాల్సిన పని చేయట్లేదు కాబట్టి, నిన్ను ఉండమున్నట్టుగా నువ్వు లేవు కాబట్టి. నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చేసేవాడు అయి ఉండాలి, వారి క్షేమం కోరేవాడు అయి ఉండాలి. ఒక్కసారి వాడి గురించి చెప్పేవాడు అయి. ఆ మధ్య ఒక పెద్ద కథ, చాలాసార్లు యూట్యూబ్లో చాలామంది చెప్పారు. ఇద్దరు స్నేహితులు, వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒకడు క్రైస్తవుడు, ఇంకోడు మామూలుగా లోకస్తుడు. ఎన్నో సందర్భాలు వాళ్ళిద్దరి మీద కలిశారు, తిన్నారు, తాగారు, సంతోషంగా ఉన్నారు వాళ్ళు. షణ్గా ఒకసారి ఏం జరిగిందంటే ఆ యవనస్తుడు అన్యుడు చచ్చిపోయి నరకంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడి ఆత్మ అంటే వీడితో మాట్లాడుతుందంట, ఒరా ఎన్నిసార్లు నా డబ్బులు పెట్టి నీకు టిఫిన్ పెట్టించాను నేను, ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసి తిరిగాము, ఎన్నిసార్లు మన ఇద్దరం మాట్లాడుకున్నాము, ఎన్నిసార్లు నా రహస్యాలు నీకు చెప్పాను కదరా, నువ్వెందుకురా ఒక్కసారి నాకు యేసుప్రభు గురించి చెప్పలేదు అని అడిగాడంట. ఒక్కసారి నా యేసుప్రభు గురించి ఎందుకు చెప్పలేదురా, ఇలా నరకం ఉండిద్దని, ఇలాగ ఆయన బ్రతుకున్నప్పుడు విశ్వాసంతో ఆయన వైపు నడకపోతే ఇలాంటి అగ్నిగుణంలో పడతామని ఒక్కరోజు కూడా నాకు ఎందుకు చెప్పలేదురా నువ్వు అసలు అని వాడి ఆత్మ వచ్చి వీడి ఆత్మ అడుగుతుంటే వీడేం చెప్తాడు చెప్పు? వాడు పెట్టింది తిన్నాడు, వాడు ఎమ్మడి తిరిగాడు, వాడు చొక్క వీడేసుకున్నాడు, వీడి ప్యాంటు వాడు వేసుకున్నాడు, ఇద్దరు ఒక రూమ్లో ఉన్నారు, ఇద్దరు కలిసి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. కానీ క్రైస్తవుడైన వాడు మాత్రం దేవుడి గురించి చెప్పలేదంట. వాడికి చెప్పుంటే ఒకవేళ నేను కూడా మారు మనసు పొందేవాడిని కదంట్రా, ఈరోజు ఈ నిత్య నరకంలోకి రాకుండా తప్పించబడేవాడిని కదంట్రా, ఎందుకురా నాకు నువ్వు ద్రోహం చేశావు అని అడిగాడంట. అర్థమైందా? అందుకోసమనే మీరు అనుకోవచ్చు, ఇదిగో మీకు అంటే ఒక వ్యక్తితో మనం దేవుడు రిలేషన్ ఏర్పాటు చేసింది దేనికంటే, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఆ మాట మీకు సరిగా అర్థం కాకపోవచ్చు, కానీ నీ ఫ్రెండ్ చెప్పాడికి అర్థమవుద్ది ఆ బాధ. అరే నువ్వు ప్రభువుని నమ్ముకోరా, ప్రభునందు విశ్వాసం ఉంచరా, రక్షణ పొందురా, నువ్వు భయపడబాకరా అని ఏ రోజని చెప్పే వాళ్ళకి బాబు చెప్పే వాళ్ళకి రక్షణ పొందని చెప్పాడు నీకు చెప్పాము, నువ్వేమన్నావు? నువ్వు సరిగ్గా ఎవరైనా నాకేం చెప్తారా అన్నావు. అదే కదా నువ్వు అందే, ఏమన్నావు? మేమ్మాయి పొందుతావా? లేకపోతే రాజుపాలెం అంతా ఏసునామం రక్షణ పొందిన తర్వాత చివరి బాప్తీసం నాదే అనుకొని అలాంటి తీర్మానం ఏం చేసావా కాలేష్? అలాంటి తీర్మానం ఏం చేయలేదు కదా. నీ ఫ్రెండ్స్ కోసం నువ్వు ప్రార్థించు, రేపొద్దున దేవుడు నేను లెక్క అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు మన అందరినీ. ఈ ఊరు అందరి గురించి లెక్క అడుగుతాడు మనల్ని. వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, మరి నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నువ్వు ఎందుకని వాళ్ళ గురించి సరి ప్రార్థన చేయలేదు, సరిగా వాళ్ళకి తప్పించలేదు, అన్నీ అడుగుతాడు దేవుడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనకు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? ప్రాకారాన్ని దిట్టపరిచే వారంగాను, బండ సందుల్లో నిలబడే వారంగాను ఉండి, దేవుడు అంటే ఈ దేశాన్ని పాడు చేయనీయకుండా, అంటే దేవుడు మీరున్న ప్రాంతాన్ని పాడు చేయనీయకుండా, దేవుని ఉగ్రత రానివ్వకుండా అడ్డుగా నిలబడే వారంగా మనందరం కూడా ఉండుదుముగాక. ఆమేన్. 2025 సంవత్సరంలో మనందరం కూడా అలాగా ఒక గురి కలిగి నడిపించబడుదుముగాక. ఆమేన్.